దేవుని పనివారు ఇప్పుడు అవసరమై ఉన్నారు. దేవుని స్వచ్ఛమైన పనివారు, దేవుని యథార్థమైన పనివారు, దేవుని నీతి నెరిగిన పనివారు, నిజముగా ఆత్మల భారము కలిగిన పనివారు, నిజంగా దేవుని పట్ల ఆయన సంఘం పట్ల చిత్తశుద్ధి కలిగిన పనివారు లేపబడాలి. అందుకోసం మనం ప్రార్థన చేయాలి. చాలా చోట్ల సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి కదా, దానికోసం అత్యవసరంగా మనం ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఏముంది అని ఇప్పుడు మన హృదయంలో, నా హృదయంలో ఒక భారం దేవుడు పెట్టాడు. అది మీతో పంచుకున్నప్పుడు ఆ భారం మీకు కూడా కలుగుతుంది. సంఘాలు కట్టిన సేవకులు, సేవ చేస్తున్న సేవకులు ఆయా ప్రాంతాలలో ఎలా ఉన్నారో, ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. చాలా వరకు కొంతమంది సేవకుల ప్రవర్తన, కొంతమంది వ్యవహార శైలి చూసి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే సేవకులను నిందించడం కాదు, పరాక్రమం కలిగిన సైనికులే నా సహోదరులు. కానీ అపవాది చేతిలో ఏ విధంగా వాడి వలలకు చిక్కారో, వాడి గాలాలకు బలయ్యారో అది కళ్ళారా చూసి దాన్ని ఎరిగినందున నేను బాధపడి, కొంతమంది కరోనాలో సైనికులు కూలితే, కొంతమంది కరోనా కంటే ప్రమాదకరమైన కొన్ని సమస్యల వల్ల కొంతమంది కూలితే, ఇప్పుడు దేవుని సైన్యంలో కొంత సైన్యం తరుగైపోయింది. ఇప్పుడు మళ్ళా సైన్యం అవసరమై ఉంది. సైన్యములకు అధిపత్యకు యెహోవా సైన్యాలకు తక్కువ కాకూడదు. ఆ సైన్యం అంతకంతకు రెట్టింపవాలి. దేవుని రాజ్యము పట్టబడాలి, కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. బలవంతులు లేపబడాలి. దేవుని రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుతుంది అన్న వాక్యం ప్రకారం దేవుని రాజ్యాన్ని బలవంతంగా కట్టేటువంటి బలాత్కారులు దేవుని సంఘంలో లేవాలి. దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను, పరిచర్యను దానికోసం విస్తరింపజేస్తున్నాను. మీకు కూడా అదే భారాన్ని కలిగి ఉండమని బోధిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక ఆత్మీయ నాయకుడు ఎలా ఉండాలో, ఏ విధంగా జీవించాలో దానికి సంబంధించినటువంటి కొలతలు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. బైబిల్ గ్రంథం అన్ని సంగతులను గురించి మాట్లాడింది. ఒక విశ్వాసి జీవితానికి సంబంధించి ఎలా ఉండాలో మాట్లాడింది. ఒక పరిచారకుడు, పరిచారకురాలు ఎలా ఉండాలో మాట్లాడింది. ఒక సేవకుడు, సేవకురాలు ఏ విధంగా ఉండాలో కూడా పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది. మన సమస్త ప్రవర్తనను గురించి దేవుని గ్రంథంలో సమాచారం ఉంది, మన సమస్త ప్రవర్తన విషయంలో. అయితే దేవుడు తన గ్రంథంలో చూపించిన ప్రమాణాలకు రీచ్ అయ్యే విధంగా కొంతమంది పరిచర్య చేస్తే, ఆ ప్రమాణాలకు సంబంధం లేకుండా కొంతమంది తమ పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో ఉంది. అయితే శక్తిహీనమైన పరిచర్య చేసి కనీసం పట్టుమని 10 ఆత్మలను కనీసం సంవత్సరానికి ప్రభావితం చేయలేని స్థితిలో కొన్ని సంఘాలు ఉన్నాయంటే అది చాలా బాధాకరమైన విషయం. సంవత్సరానికి పట్టుమని 10 ఆత్మలను ప్రభావితం చేయలేని స్థితిలో కొన్ని సంఘాలు ఉన్నాయంటే అది బాధాకరమైన విషయం. బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి పత్రిక మీరు చూడగలిగితే అక్కడ నాయకులకు సంబంధించి, పరిచారకులకు సంబంధించి కొన్ని కొలతలు ఇచ్చాడు. బైబిల్ గ్రంథం ఉన్నోళ్ళు తీసి చూడండి, లేకపోతే లేనోళ్ళు పక్క వాళ్ళ బైబిల్ అన్నా చూడండి దయచేసి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే అధ్యక్షుని యొక్క కొలతలు అక్కడ రాశాడు. చూడు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అదండి, అట్టివాడు పెద్ద పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును. అధ్యక్షుడు ఎలా ఉండాలి అంటే నిందారహితుడై ఉండాలి. ఏకపత్ని పురుషుడును, ఒక్కతే భార్యను కలిగి ఉండాలి. మితానుభవుడును,
కనీసపు అనుభవం కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడును, ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి ఉండాలి, మర్యాదస్తుడును, సంస్కారవంతుడై ఉండాలి, అతిథి ప్రియుడును, ఆతిథ్యాన్ని ప్రేమించి ఎవరైనా అతిథులు వస్తే వాళ్లకు ప్రేమ చూపేవాడై ఉండాలి, బోధింప తగినవాడునయ్యుండి. బోధింప తగినవాడు అంటే బోధించడానికి కావలసినటువంటి సబ్జెక్టు, అలాగే బోధించడానికి కావలసిన క్యారెక్టర్, బోధించడానికి కావలసిన సబ్జెక్టుతో పాటు సబ్జెక్ట్ ఒక్కటి ఉంటే చాలదు, క్యారెక్టర్ కావాలి. క్యారెక్టర్ లేకుండా సబ్జెక్ట్ ఉండే ఏం ప్రయోజనం? అలాగని కొంతమందికి క్యారెక్టర్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ ఉండదు, అంటే బైబిల్ చదవరు. కొంతమందికి క్యారెక్టర్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉండదు. కొంతమందికి సబ్జెక్ట్ ఉంటుంది, క్యారెక్టర్ ఉండదు. రెండు తప్పే, రెండు ఉండాలి. బోధింప తగినవాడు, క్యారెక్టర్ అండ్ సబ్జెక్ట్. అలాగే బోధించవలసిన విధంగా బోధించడానికి అనుభవం గడించిన వాడై ఉండాలి. మద్యపానీయు కొట్టువాడును కాక, ఎదుటి వాళ్ళని తొందరపడి చెయ్యెత్తి కొట్టటమో నోరెత్తి దూషించటమో చేయకూడని వాడై ఉండాలి. ఎవరు? సేవకుడు అండ్ సేవకురాలు కూడా. సేవకుడు సేవకురాలు తొందరపడి ఎదుటి వాళ్ళని చేయి చేసుకునే వాళ్ళుగా కానీ, నోరు తెరిచి దుర్భాషలు ఆడేవాళ్ళుగా కానీ ఉండకూడదు. అలాగే మద్యపాని, అప్పటి కాలంలో కొంతమంది త్రాగుడు, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, రహస్యముగా అలాంటి జీవితంలో జీవించేటువంటి పరిస్థితుల్లో కొంతమంది జీవితాలు ఉన్నాయి. మద్యపానియు కొట్టువాడును కాక, సాత్వికుడును జగడమాడని వాడును. సాత్వికుడును అంటే సౌమ్యుడు అంటారండి. సౌమ్యుడు అంటారు. సాత్వికానికి మరొక అర్థం సౌమ్యత. అంటే మృదువుగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడై ఉండాలి. సాత్వికుడును జగడ మాడని వాడును, ధనాపేక్షల లేనివాడునై, డబ్బు పిచ్చోడు కానివాడై, సంపూర్ణ మాన్యత కలిగి. మాన్యత అంటే గౌరవనీయత, సంపూర్ణ గౌరవనీయమైనటువంటి క్యారెక్టర్ కలిగి, జీవితం కలిగి, తన పిల్లల్ని స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇది ఒక సేవకుడికి, ఒక సంఘ కాపరికి, ఒక అధ్యక్షుడికి కనీసం ఉండవలసిన అర్హతలు. ఎన్ని రకాలు వచ్చినాయో చెప్పగలరా? ఎన్ని విషయాలు బ్యాలెన్స్ చేసుకోవాలని దేవుడు సెలవిచ్చాడో చెప్పగలరా? తన గ్రంథంలో 1 నిందారహితుడు, 2 ఏకపత్ని పురుషుడు, 3 కనీసపు అనుభవం కలిగిన వాడు, 4వది స్వస్థబుద్ధి, 5వది మర్యాదస్తుడు, 6వది అతిథి ప్రియత్వం, 7వది బోధింప తగినవాడు, అంతవరకు 7. 8 సాత్వికుడు, 9 జగడమాడనివాడు, 10 ధనాపేక్ష లేనివాడు, 10 అయిపోయినాయా? 11వది సంపూర్ణ గౌరవనీయమైన జీవితాన్ని కలిగి తన పిల్లల్ని స్వాధీనపరుచుకుంటూ వాళ్ళని దేవుని భక్తిలో పెంచుతూ, 12 13వది తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. దగ్గరగా 12 నుంచి 13, 12, 14, 15 అంటే మద్యపానీయ కొట్టువాడు ఉన్నాయి కదా, అవి పెట్టలేదు నేను. అవి ఏం క్యారెక్టర్లు కాదుగా, వ్యసనాలు. అవి లేనివాడై ఉండాలి. అందుకని 13 ఫైనల్ చేశాను. మద్యపాని అంటే త్రాగుబోతుగాను లేదా వ్యసనపరుడుగాను ఉండకూడదు. తర్వాత తొందరపడి కొట్టడం కానీ దూషించడం కానీ చెయ్యని వాడై ఉండాలి. అక్కడ బ్యాలెన్స్ ఉండాలన్నమాట. ఈ కొలతలు ఒక సేవక పనికి వచ్చినటువంటి వ్యక్తికి కనీసం ఉండాలి. ఇది సేవకత్వానికి రాగోరిన వాడికి దేవుడు నియమించినటువంటి పద్ధతి. ఇవి కలిగి లేనివాడు సేవకు వస్తే స్టార్టింగ్లో ఏదో కొంచెం హడావుడైనా తర్వాత ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఆగిపోతుంది. తర్వాత అంతటితో ఆగల. తిమోతి రాసిన పత్రికలోనే పక్క అధ్యాయంలో మీరు చూస్తే 4వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి ఒకసారి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఒకవేళ అధ్యక్షుడు కొంచెం వృద్ధుడు గాక యవన ప్రాయంలో ఉన్నట్టయితే ఈ యవన చేష్టలని కొన్ని జిలాకు చేష్టలు ఉంటాయి. నా భాషలో చెప్పాలంటే కొంటె చేష్టలు. యవనస్తులకు సహజంగానే కొంచెం కొంటెతనం ఉంటుంది. ఈ కొంటెతనాన్ని
అణుచుకోలేరు కొంతమంది. సేవకత్వానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కొంటె వేషాలు, వాళ్ళ వస్త్రాల ద్వారా కానీ, వాళ్ళ తల జుట్టు విధానం ద్వారా కానీ, వాళ్ళ ముఖం మీద వాళ్ళ గడ్డాల స్టైల్ కానీ, అలాగే వాళ్ళ ప్రవర్తనలో కొన్ని తొందరలు, యవన ప్రాయపు కొంటెతనపు చేష్టలు కనపడతాయి. ఆ కొంటెతనపు చేష్టలు కొంతమంది తృణీకరించడానికి కారణమవుతాయి. నువ్వు చూస్తేనేమో బోధ చేస్తున్నావు, ఎదుటి వాళ్ళకి ఇలా బతకాలి, ఇలా ఉండాలని చెబుతున్నావు, మరి నీ దగ్గర కొంటెతనం పోలేదు, నువ్వు ఎట్లా నువ్వు అని ఎదుటివాడు నిన్ను తృణీకరించకూడదు. ఎదుటివాడు నిన్ను తృణీకరించకుండా ఉండాలంటే నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా? కింద చదువు. మాటలోను మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అది మళ్ళీ కొన్ని యాడ్ అయినాయి చూడండి. ఎలా ఉండాలి బాబు నువ్వు అంటే, నువ్వు కొంటి చేష్టాలు చేస్తే నీ యవన స్థితిని బట్టి, నీ పిచ్చి చేష్టాలను బట్టి కొంతమంది నిన్ను తృణీకరించే అవకాశం ఉంటుందిరా. సేవకుడు అనేవాడు గౌరవనీయుడై ఉండాలి. గర్వహృదయుడై ఉండుట ఎంత తప్పో, గౌరవహీనమైన బతుకు బతకడం కూడా అంతే తప్పు. అర్థమైందా? ఒకసారి నా స్నేహితుడు నాతో అన్నాడు, నా బాల్యం నుంచి అనేక సంవత్సరాలు నాతో స్నేహం చేసినవాడు, అరే ఒరే అని పిలుచుకున్నాం. చిన్న ప్రాయం నుంచి అరే ఒరే అని. ఒకసారి నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ని ఎరా బాగున్నావా అన్నా. నేను ఒకసారి ఎరా బాగున్నావు అంటే వాడు 10 సార్లు అరే అంటాం మొదలు పెట్టాడు. నాకు ఓకే, నేను వాడిని అరే అన్నాను, వాడు నన్ను అరే అన్నాడు. కానీ నా పక్కన ఉన్నోళ్ళు మేమిద్దరం మాట్లాడుకోవటం విని అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అంటారు, అతను ఏంటన్నా అరే ఒరే అంటున్నాడు నిన్ను అన్నారు. బాబు, నా ఫ్రెండ్ వాడు, నా చిన్న ప్రాయం నుంచి వాడు నాతో స్నేహితుడు, వాడు నేను కలిసి చదువుకున్నాము, ఆడుకున్నాము మేము, వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండు, వాడు నన్ను అరేనే అంటాడు. అంటే ఏమోనన్నా అప్పుడు ఏదో చిన్నప్పుడు అంటే అన్నారు, లేకపోతే అదే మీరు ఏదో లోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అరే ఒరే అంటే ఏదో అనుకున్నారు మీ ఫ్రెండ్స్, ఇప్పుడు అతను నిన్ను అరే అంటే మాకు ఎందుకో బాధ కలుగుతుందన్నా అన్నారు. పాయింట్ అర్థం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ అతను నేను ఎదురుపడ్డప్పుడు ఇక నేను వాడిని అరే అనలేదు, పేరు పెట్టి పిలిచా. నేను ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచానో వాడు నన్ను అరే అంటానికి సంకోచించడం మొదలుపెట్టాడు. అంటే ఎక్కడ ఉంది పాయింట్? అవతల వాడిని నేను ముందే అరే అని తృణీకరించినప్పుడు వాడు 10 సార్లు తృణీకరించాడు. నేను గౌరవనీయంగా వాడు నన్ను అంత గౌరవనీయంగా పేరు పెట్టి పిలిచినప్పుడు నేను అరే అని ఎలా అనేది అని వాడు సైతం మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. దొరిలో వచ్చే అరే అనే పదాన్ని అణుచుకోలేక చివరికి నా గణపట్టమే మానేశాడు. చివరికి బాగున్నావా అంటాం జంపు. ఏమో ఏదన్నా మాట్లాడితే వీడిని ఎక్కడ అరే అనాల్సి వచ్చిద్దు అని చివరికి బయటపడి చెప్పాడు కూడా విడిగా. నీతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది నాకు, ఎక్కడ అరే అనే పదం వాడతాను అని. నీ చుట్టేమో కొంతమంది ఉంటా ఉన్నారు, నువ్వేమో నన్ను గౌరవంగా పిలుస్తున్నావు, నేను గౌరవంగా పిలవాల్సి వస్తుంది, అలా ఈ ఫ్లోలో ఎప్పుడన్నా ఆ పదం వస్తుందేమో అని భయం పడుతుంది, అందుకే నీకు దొరకకుండా పారిపోతున్నాను. సరే ఇక వాడు పారిపోని ఉన్నాయి నాకు అనవసరం. నేనైతే అవతలి వాడు నన్ను తృణీకరించడానికి వీలుండేటట్టు నడుచుకోకూడదని డిసైడ్ అయ్యా. అది గర్వం కాదు, గౌరవనీయంగా ఉండటం. అవతల వాడిని మనం గౌరవించినప్పుడు వాడు మనల్ని చచ్చినట్టు గౌరవించాల్సిందే. మనం గౌరవించినా అవతల వాడు గౌరవించకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆడనే తిడతారు. అవతల మనిషి ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడు, నువ్వెంత చెత్తగా మాట్లాడుతున్నా, ఏంది నీవేవో అంటారు. దేవునికి స్తోత్రం. అట్లాగా యవనమును బట్టి, ప్రవర్తనను బట్టి, తొందరపాట్లను బట్టి ఎవడు కూడా మనల్ని తృణీకరించకుండా మనం అవతలి వాడిని ముందు జాగ్రత్తగా డీల్ చేయాలి. బ్రష్ తెచ్చుకుందామని పొద్దున్నే కిరాణా షాప్కి వెళ్ళా, మా ఇంటి దగ్గరలో. ఫుల్గా ఉన్నారు జనం, వాళ్ళు సరుకులు ఇస్తున్నారు వాళ్ళకి. పోయినోడిని బ్రష్ పేస్ట్ అడిగి తెచ్చుకోవాలా, నాకెందుకు?
ఒక ముసలమ్మ ఉంది, సింపుల్గా 90 ఏళ్ళు ఉంటాయి ఆమెకి, సౌండ్ ఇంజనీర్. నేనేమన్నానంటే ఆమెను అట్ట తట్టి, మా అమ్మ బాగున్నావా అన్నా. నాకెందుకు, ఆమెను తట్టి మా అమ్మ బాగున్నావా అన్నా. ఆమె ఇటు తిరిగి సగం కనపడవా ఆమెకి, ఎవటాడా అందే, ఇట్టనే అందే. నా పరువు పోయింది. ఇక ఎవడ్రాడా అందే. ఇక నేను మా అమ్మ అంటే వినపడవచ్చు, వినపడకపోవచ్చు. ఎవడురా నువ్వు అందనుకు మళ్ళీ పరువు పోయిద్దిగా. అసలు ఏమైనా పలకరించడమే నా తప్పు, కానీ వినపడదని తట్టి బాగున్నావా అన్నా. ఆమె కనపడలా, ఎవడ్రాడో అంది పెద్దగా. అక్కడ ఉన్న జనం అంతా విన్నారు, కొంతమంది నవ్వారు. ఆ కిరాణా షాపులో ఆ సరుకులు ఇచ్చే తల్లి కోప్పడింది, పెద్దగా అరిసింది. ఏం ముసలమ్మ, నీకేం మైండ్ పోయిందా? ఎవరు అంది. అంటే చూసి ఏందమ్మా అంది. అంటే ఎవరు సరిగా చూసావా, ఫలానా కాదు అంది. అయ్యా నువ్వు అనుకోలేదని అప్పుడు బతిలాడుతుంది. నిన్ను గదిలించుకోవటమే నా తప్పు, ఇంక నువ్వు బతిలాడినే చేయగలేదు మాట అనేసావు, పరువు బాయే, ఇంక చేసేది ఏముందని, ఏం పర్లేదు అని చేయి ఊపి జంప్ అక్కడి నుంచి. ఇట్లా కొన్ని అనుభవ పాఠాలు. అంటే మనం చులకనగా వ్యవహరించినప్పుడు, చులకనగా ప్రవర్తించినప్పుడు అవతలి వాళ్ళు తేలిగ్గా మాట్లాడతారు. ఇక్కడ బైబిల్లో చెప్పాడు, నీ యవనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించనీయొద్దు, జాగ్రత్త. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను కూడా విశ్వాసులందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి. నిన్ను చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. నిన్ను చూసి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. నిన్ను చూసి పవిత్రతను ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. నిన్ను చూసి దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు సాధించాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. తిమోతి, జాగ్రత్త నాన్న, నువ్వు ఇలా ఉండాలని రాశాడు లెటరు. దేవుడు ఈ మాటలన్నిటి నుంచి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. చదివిన వచనాల్లో నుంచి నా తండ్రి మనల్ని సంధించునుగాక. ఆమేన్. ప్రియులారా, కొన్ని విషయాలు చెప్పనివ్వండి, ఈరోజు చెప్పాలి. మీరు సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో, రోగాలతో, నానావిధ కష్టాలతో వచ్చి ఉండొచ్చు. ఏవేవో ప్రార్థనా రిక్వెస్ట్లు మీకు ఉండి ఉండవచ్చు. కానీ నేను చెప్పే ఒక్కటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. నంబర్ 1, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. నిన్నెంతో ప్రేమించాడు కాబట్టే నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు. నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన నువ్వు జన్మించావు. దేవుడు నువ్వు కావాలి అనుకొని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు. నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు అనేదానివి ఒకదానివి, నువ్వు అనేవాడివి ఒకడివి కావాలని ఆయన కోరుకున్నాడు కనుక నీకు ఉనికి వచ్చింది, నీకు జన్మ అనేది వచ్చింది. అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు, అప్పుడే నిన్ను ప్రేమించాడు, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు. అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా? కాబట్టే కదండి నిన్ను పుట్టించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనేవాడివి ఒకడివి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా? ఏంది చెప్పరు? మరి లేదనరే? మీరు చెప్పండి అమ్మా బంగారు తల్లులు. అంతే, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమంది మాటలు చెబుతారు, నిన్ను అంత ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను, నీ కోసం చచ్చిపోతాను అని. కానీ ఇక్కడ నీ ప్రేమికుడు, నీ ప్రభు, నిన్ను ప్రేమించే నీ కన్న తండ్రి నీ కోసం ఆల్రెడీ చచ్చి తిరిగి లేచి చూపించాడు.
ఎవరెవరో మాటలు చెప్తారు, కానీ ఇక్కడ చచ్చి తిరిగి లేచి చూపించినటువంటి ప్రేమమూర్తి ఉన్నాడు ఇక్కడ, ఆయన ప్రభు. మొన్న పావన్ రాజు ఒక అంశం మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు ప్రస్తావించాడు. ఒక ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే, వినండి బాగా, దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా బతుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది, నాకు ఈ బాధలేంది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ కన్నీళ్ళేంది, నా ప్రయత్నాల్లో విఫలత ఏంది, నాకు ఎదురు దెబ్బలేంది, ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు. దానికి నా సమాధానం, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. అదే చెప్తున్నాను నేను. మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుకుంటున్నాడు, సిద్ధపరుచుకుంటున్నాడు. ఎందుకంటే ముందే చెప్పాను, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది. నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, నీకు ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు ఉండవు ఆయన నిన్ను ప్రేమించకపోతే. ఎందుకంటే వదిలేసేస్తాడు. వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్నో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతావు. చెప్పు, ఎక్కడికి పోతావు? చచ్చి భూమి మీద లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తావు, అడ్డదిడ్డంగా బతుకుతావు, అన్నీ అందుతాయి, అనుభవిస్తావు, చచ్చి నరకానికి పోతావు. నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలి అని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, ఎలాంటి శోధనలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు. సొదొమ గొమొర్రా వాళ్ళు ఎలాగైతే బలిసి విచ్చలవిడిగా బాగా తిని బలిసి ముసలోళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ విచ్చలవిడిగా ఊరేగారో అట్టుంటుంది లైఫ్. కొంతమంది సోదరులు ఉన్నారు, నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాళ్ళు. అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో గుండా తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ లైఫ్, నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు. అర్థమైందా? నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. మల్లె పూల బాటలో కాదు, కాళ్ళ కింద చల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి. మల్లెపూలు కాదు, ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తాడు. అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతులు అడ్డం పెడతాడు. అవసరమైతే నేను నడిచాను, నువ్వు నడు అంటాడు. ఏం ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఈ ఎగచాట్లేంది, ఈ బాధలేంది, ఈ ద్వేషాలేంది, ఈ పరిస్థితులేంది అంటే దేవుడు చెప్పే సమాధానం ఒకటే. ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే యాకోబు అనేవాడు ఇశ్రాయేలుగా మారే ఛాన్సే లేదు. ఫరో అనేవాడు మోషే లైఫ్లో లేకపోతే మోషే అనేవాడి చరిత్ర మనకు తెలిసేదే కాదు. స్తోత్రం. ఏమంటారు? మనందరి జీవితాల్లో దేవుడు అనుమతించిన ఏశావు లాంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు మనకి కీడు తలపెట్టేవాళ్ళు. ఈ పరిస్థితులు మనకి ఇబ్బంది తలపెట్టాయి, ఇవి మనల్ని గాయపరిచాయి. అయినా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే యాకోబుగా ఉన్న నిన్ను, స్థిరము లేని వ్యక్తిగా ఉన్న నిన్ను ఇశ్రాయేలుగా మార్చాలని దేవుడు డిసైడ్ చేశాడు. చెప్పండి, దేవుడి చేతుల్లో చెక్కబట్టం మీకు ఇష్టమా? లేకపోతే అలాంటి ఏం వద్దు, నాకు లోకస్తులు బతికిన బతుకు కావాలి, నాకు అన్ని విషయాల్లో ఎంజాయ్ కావాలని అంటావా? చెప్పు, ఇప్పుడే చేస్తాను నీ కోసం ప్రార్థన, ఆ లైఫే నీకు రావాలని. లోకస్తుల్లాగా నాకు ఎంజాయ్ లైఫ్ కావాలి అంటావా? అట్లయితే సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా. సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తా. వాళ్ళ అభిషేకం వచ్చిందంటే వాళ్ళకు వచ్చినట్టు సమృద్ధి వచ్చింది, వాళ్ళకు వచ్చినట్టు నడమంత్రం, విడివేలం కూడా వస్తాయి. చెప్పు మరి, పోదు కానీ పాతాళానికి కావాలా? లేకపోతే ప్రేమ కలిగిన దేవుని చేతుల్లో ఒక శిల్పం వల్ల చెక్కబడతావా? చెప్పు, కరెక్ట్గా చెప్పు, నా గట్టి చెప్పు. చెక్కబడాలా? అట్లయితే ఒత్తిళ్ళు ఉంటాయి. నాకేంది అన్న ప్రశ్న వేయొద్దు. అట్లయితే ప్రయాణంలో ఒత్తిళ్ళు ఉంటాయి. అయితే ఒకటి, నిన్ను సావనివ్వడు, నిన్ను నాశనం కానివ్వడు. ఖచ్చితంగా
నీకు సిద్ధపరిచిన గమ్యానికి నిన్ను చేర్చుకుంటాడు. అది నమ్మాలి. విశ్వాసం అంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని చూసి నమ్మటం కాదు. అది నమ్మకం అనిపించుకోదు, విశ్వాసం అనిపించుకోదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అదృశ్యములో ఉన్నదాన్ని విశ్వాస నేత్రాలతో చూచి దేవుని వైపు సాగిపోవటమే విశ్వాసం అంటే. స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. అది ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. నేనేమి పూల పల్లకిలో రాలా. మాటలు పడటం నాకు తెలుసు, తిట్లు తినటం నాకు తెలుసు, ఘోరమైన దూషణ పొందటం నాకు తెలుసు, వస్త్రహీనత నాకు తెలుసు, ఆకలి బాధ నాకు తెలుసు, పస్తులు ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు, వ్యాధి తీవ్రత ఏంటో నాకు తెలుసు. అన్ని రకాల అనుభవాలన్నిటినీ రుచి చూపించి ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు, ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇంకా లేదురా జీవితం, ఇక బాగుపడను నేను, నా బతుకింతే, నా చరిత్రింతే అని ఘోరాతి ఘోరంగా ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు. కానీ సుదూర భవిష్యత్తులో ఆయన పనిముట్టుగా, ఆయన చేతి పాత్రగా నన్ను వాడుకుంటాడన్న ఊహైనా ఊహించలేదు నేను. ఆయన ఒక శిల్పి అయి ఒక శిల్పం వల్ల నన్ను చెక్కుతున్నాడని గ్రహించలేకపోయాను. ఆ సణిగాను, గొణిగాను, చంపరాదా అని దేవునికి ఎన్నోసార్లు చెప్పుకున్నాను. ఎందుకే నన్ను బతకనిచ్చావు నువ్వు, నాకైనా ఏం చేస్తే నేను నరకానికి పోతానంటావు. అలాగా మరి నన్ను చంపొచ్చుగా, మరి నువ్వు ఎందుకు నన్ను బతకనీయటం, నాకు ఎందుకు దుర్భరం, ఎందుకు ఈ జీవితం, అలాగే నా ప్రాణం నేను తీసుకుని నరకానికి పోతావురా నువ్వు అంటావు. మరి నేను నరకానికి పోకుండా మరి నా ప్రాణం ఎట్టబోయిద్ది, నువ్వు తీసుకో, ఏంది నాకు ఈ జీవితం. అది తెలియక పిల్ల చేష్టలో. కానీ నాకు తెలియదు పాత్రని సారె మీద ఉంచాడని. కానీ నాకు తెలియదు. కానీ తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు ఇంకా బాగా తేటగా అర్థమైంది. ఇప్పుడు ఆనాటి నా మాటలను బట్టి నవ్వుకొని సారీ చెప్పడం తప్ప ఏమనుకోకయ్యా, పిచ్చి మాటలు మాట్లాడాను సోది ఉన్నప్పుడు అని అట్లా అనుకోవటం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు. ఎందుకు? ఈ అనుభవాన్ని ఆనాడు నేను చూడలా. ఎవరు చూశారు? పెద్దగా చెప్పండి. చూశాడు. మరి నాకు తెలీదు. మరి చివరికి నాకు అన్యాయం చేశాడా? ఆ అనుభవాలే పాటలు, మాటలు ఆయన ఇచ్చినాయి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. మావయ్య గారి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు యాకోబు. భార్యల్ని, పిల్లల్ని, మందల్ని తీసుకొని పారిపోయి వస్తుంటే యాకోబు, లాబాను కడుపులో మండింది మావకి. నమ్మకంగా వీడు మొత్తం సామానంతా వేసుకొని పోతున్నాడు, గొర్రెలన్నింటినీ వేసుకొని పోతున్నాడు. గొర్రెలేమో లాబాను సొమ్మేం కాదు, యాకోబు జీతం. అయినా సరే యాకోబును దోచుకోవాలని, యాకోబుని చంపాలని కక్షబూనిన వాడే బయలుదేరాడండి మంది మార్బలాన్ని వేసుకొని లాబాను. ఇట్లా లాబాను తరుముతాడని తెలుసు యాకోబుకి. చూసావా దేవుడు ఏం చేస్తున్నాడో చూడు. యాకోబుకి ఏం చెప్పలా, యాకోబుతో ఏం మాట్లాడలా, యాకోబుని భయంలోనే ఉంచాడు. వినో యాకోబుని భయంలోనే
వణికేటట్టే ఉంచాడు, సమస్యలో ఉన్నట్టుగానే ఉంచాడు. యాకోబును దెబ్బతీయాలనుకున్న లాభంతో మాట్లాడుతున్నాడు. బాగా సమీపానికి వెళ్ళాడు. యాకోబు సమీపానికి ఎంత కక్ష పూనాడంటే యాకోబును చీల్చి చెండాలన్నంత కోపం వచ్చింది. చీల్చి చెండాడాలి దుర్మార్గుణ్ణి, నా మందంతా తీసుకొని పోతున్నాడు, నా పిల్లల్ని తీసుకొని పోతున్నాడని. అంత కోపంతో బయలుదేరాడు కనుకనే దేవుడు మాట్లాడాడు లాబానుతో. ఏమన్నా తెలుసా? యాకోబును సమీపించి మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకకు సుమి. యాకోబుకి ఏమైనా కీడు తలపెట్టినా, కనీసం నోరు జారి ఎగస్టాగా ఒక మాట మాట్లాడినా నువ్వు ఇంటికి చేరవు. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుని వార్నింగ్ అంటే ఏంది? అయిపోతావని అర్థం. చెప్పగానే చెప్పినట్టు. మళ్ళీ ఈ సంగతి యాకోబుకు తెలియదు. ఆ లాబానే చెప్పాడు, నీ పని చేద్దామని వచ్చినా కానీ అల్లుడు, నిన్ను మట్టిలో పెడదామని వచ్చా కానీ పితరుల దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు. నీ దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు. యాకోబుతో మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకవద్దని నాతో మాట్లాడాడు. బతికిపోయావు. పోయి ఏమన్నాడో తెలుసా? వాస్తవంగా సాగుగొట్టాలని బయలుదేరినోడు దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి, అల్లుడు ఏమిటి ఈ ప్రయాణం, ఈ ఆకస్మిక ప్రయాణం? ఒక్క మాట నాకు చెబితే తంబూరాలతో, నాట్యంతో, సంభ్రమాశ్చర్యాలతో నేను నిన్ను సాగనంపుదునే. ఒట్టిదే సాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత లైన్లోకి వచ్చింది బండి. మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు, మనకు మాత్రం భయం కల్పిస్తూనే ఉంటాడు. మనకేమో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు. మన వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు. మనల్ని గల్లించినప్పుడల్లా వాళ్ళకి బగులుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి? మళ్ళీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు. మళ్ళీ అర్థమైందా? వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. ఇటుపక్క ఇప్పుడు లాభాంది అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ వేసావు. నా జ్యేష్ఠత్వ హక్కు కొట్టేశాడు. అలాగే నాకు రావాల్సిన దీవెనలు కూడా నా గెటప్పులో పోయి మా నాన్న కళ్ళు లేనివాడిని మోసం చేసి నా దీవెనలు కొట్టేశాడు. యాకోబు గాడిని బతకనీయకూడదు, వాడిని చంపాలని మా నాన్న ముసలోడు అయిపోయాడు. ఈ ముసలోడు కన్ను మూసిన తర్వాత వాడిని కూడా గాజేస్తానని శపథం చేశాడు. వేశావు. మా నాన్న చచ్చిపోయినాక మా తమ్ముడిని కూడా చంపుతాను నేనని శపథం చేశాడు. వేసావు. వేసావా ఏడిచావా? వేసావు. వేసావు. శపథం చేస్తే దేవుడు అన్నాడు ఏడిచావని. ఎవడురా నువ్వు? నా అనుమతి లేకుండా యాకోబును ముడతావా? ముట్టు చూద్దాం అనుకొని ఉన్నాడు దేవుడు కూడా. అప్పుడు ఎబ్బోకు రేవు దాటిచ్చాడండి అందరినీ. ఎందుకు దాటిచ్చాడో తెలుసా? మామని తప్పించుకున్నాను అనుకుంటే ఇప్పుడు అన్న చంపుతాడేమో అని భయం. ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పింది, అరే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపుతామని. వాడి కోపాన్ని వాయిదా వేసుకున్నాడు. అంటే పగబట్టాడు మీ అన్న. మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపాలని ప్రతిజ్ఞ చేశాడు రా. వాడు చేస్తాడు, అంత పని చేస్తాడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే అప్పుడు లాభాన్ దగ్గరికి పారిపోయాడు. అప్పుడు ఒంటరిగా పోయినోడు 2 గుంపులై వచ్చాడు ఇప్పుడు. కానీ యాకోబు గుండెలో ఏం భయం ఉంది? ఆ పాత పగ మా అన్నకు అంతే ఉంది అనుకుంటున్నాడు. నిజమే, అది నిజమే. యాకోబు ఎందుకైనా మంచిదని కొంతమంది పనివాళ్ళని పంపించాడు. పనివాళ్ళని పంపించాడు. మా అన్న ఎట్టున్నాడో చూడండి రా అని. వీళ్ళు పోయారు, ఏశావుని ఎదుర్కొన్నారు. ఏశావుకు చెప్పారు, మీ సహోదరుడైన యాకోబు వచ్చుచున్నాడు అని. యాకోబు వస్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో, రేయ్ తొందరగా రెడీ కండిరా 400 మంది అన్నాడు. తమ్ముడిని సాధారణంగా ఆహ్వానించడానికి 400 మంది ఎందుకండి? 400 మంది ఎందుకు? పట్టుకొని తన్ని మొత్తం బీభత్సం చేయడానికి. దేవునికి స్తోత్రం. కానీ ఏం జరిగింది తర్వాత? మేము అయ్యగారు యాకోబు గారు ఇట్లా నువ్వు వస్తున్నావన్న మాట మీ అన్నకి చెప్పామో లేదో. ఎంత సీరియస్ అయ్యాడంటే, రే వెంటనే 400 మంది రెడీ కండ్రా అన్నాడు. ఏందో కొంచెం అనుమానంగానే ఉందండి అయ్యగారు.
ఇంకా అనుమానం ఏముందిరా, వాడి పగ ఇంకా తీరలేదు. లేకపోతే 400 మందిని ఏం చేసుకుంటారు నా దగ్గర రావడానికి? ఖచ్చితంగా నన్ను, నా భార్యని, పిల్లల్ని, నా మందల్ని మొత్తం నాశనం చేయడానికే వస్తున్నాడు వాడు అని ఇక ముందుకు సాగలేకపోయాడు. సాగలేక ఆగిపోయి, ఏవయ్యా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే. ఏమని మాట్లాడే, ఏమని వాగ్దానం, ఏంది నా బతికి ఇట్టయిపోయింది? ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు? ఏ దిక్కు లేని వాడిని చేశావు, ఆదరణ లేని వాడిని చేశావు. నా గతి ఏంటి అసలు? ఆశీర్వాదం ఆశీర్వాదం అనుకున్నాను, కానీ నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది. నిజమైన ఆశీర్వాదం, దీవెన నీ దగ్గర ఉందయ్యా. అది మా నాన్న దగ్గర కాదేసయ్యా, నీ దగ్గర ఉంది. రాయ్యా రాయ్యా. భార్యలు లేరయ్యా, ఇప్పుడు పిల్లలు లేరయ్యా, దాసదాసి లేరయ్యా, మందలు లేవయ్యా, ఒంటరిగాడిని అయిపోయా, ఏకాకినైపోయా. దేవా రా, దేవా రా. నువ్వు రాకపోతే నాకు దిక్కు లేదు. నీవుగాక ఎవరు? ఆశ్చర్యం చెప్పనా, బయటోళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది. అటుపక్క మామయ్య, ఇటుపక్క అన్నయ్య, సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. దేవుని గోజాడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు దర్శించి, ఆ ఏశావు దెబ్బకి కలవరపోతే యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకీ గెలవకుండుట చూచి తొడ గూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలింది. వసిలి ఏమి లేదు, ఈ నడుం దగ్గర ఈ తొంటి ఉంటుంది కదండి, తొలగొట్టాడు. తొలగొట్టేసరికి అవిటోడు అయిపోయాడు. అప్పటిదాకా నిలబడి రొమ్ముకు రొమ్ము అనిచ్చినోడు ఇక బెండ్ అయిపోయాడు. అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు. సరే ఆశీర్వదించు, నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాగా, నీ పేరు చెప్పు అన్నాడు. యాకోబునయ్యా మోసగాడిని. నేనేందో నాకు తెలుసయ్యా, నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు. రైట్, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీవు ఇక నుంచి ఇశ్రాయేలు అనబడదు అన్నాడు. ఇక నుంచి నీవు ఇశ్రాయేలువే. నాతో పోరాడావు. ఫస్ట్ ఏమో రొమ్ముకు రొమ్ము అనిచ్చాడు, తొడ మీద కొట్టేసరికి కాళ్ళు పట్టుకున్నాడు. దేవునికి మహిమ. రొమ్ముకు రొమ్ము అనిచ్చడం అంటే ఏంటో తెలుసా? దేవునితో ఒప్పందాలు చేయటం. నేను పోయిన చోటెల్లా నీవు నాకు తోడై ఉండి నాకు కలిగిన అంతటిని ఆశీర్వదిస్తే నీకు దశంభాగం ఇస్తా. ఏందది? దేవుడితో బేరసారాలు. నేను పోవు చోటెల్లా నీవు నాకు తోడై ఉండాలి, నన్ను ఆశీర్వదించాలి, అన్ని విషయాల్లో నన్ను గొప్ప చేయాలి, అప్పుడు నా రాబడిలోంచి నీకు ఇస్తా 10వ భాగం. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటికి మొక్కను, నువ్వు నా దేవుడు అయి ఉంటావు, నేను నీ భక్తుడై ఉంటా, అంతే. ఇది రొమ్ముకు రొమ్ము అనిచ్చటం అంటే. ఎప్పుడైతే తొడ మీద కొట్టాడో, తొడగూడు వసిలిందో, అది కొడుతున్నాడు చూడు, అయిపోయింది, కొట్టేశాడు. అయిపోయాడు. ఇంకా లేవలేడు, ఇంకా పెనుగులాడలేడు, అయిపోయింది, కూలబడిపోయాడు. ఇక కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇక్కడేమో ప్లెయిన్గా చూపించాడు. బైబిల్లో హోషేయాలో ఏం రాసిందో తెలుసా? అతడు మగసిరి గలవాడై పోరాడాడు. యాకోబు మగసిరి గలవాడై పోరాడాడని కింద
కన్నీళ్లతో కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నాడట. పెద్దగా ఏడ్చేశాడు. రొమ్ముకు రొమ్ము ఆనించడం కాదు, నీకు నేను దశంభాగాలు ఇయటం కాదు, నువ్వు నాకు దేవుడు అయి ఉండటం కాదు, ఇక నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. ఇక లేదు వేరే ఆప్షన్ నాకు, ఇక లేదు నాకు వేరే ఆప్షన్, నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. అప్పుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో, ఫరోలను అనుమతించాడో, అలాంటి పరిస్థితులు అనుమతించాడో, ఇవన్నీ నిన్ను చెక్కడం, ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు, నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి. తమ్ముడు నమ్ముతావా? తమ్ముడు నేను నమ్ముతాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత ఇష్టం నువ్వంటే? ప్రాణం పెట్టేశాడు కదండి, ప్రాణం. అదేనన్నా ఇంత ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ నాకు ఈ బాధ లేదు అని ప్రేమించాడు కనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు. అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు. సొదొమ గొమొర్రా వాళ్ళ బతుకయ్యేది నీది. బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా? ఆ జీవితం బాగుంటుందా? బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ జీవితంలో బాధలు ఉండవు, కానీ దేవుడు ఉండడు. కావాలన్నాడు చేతులు ఎత్తండి. దేవుడే కావాలి, రైట్. మరి దేవుడు కావాలంటే ఈ బాధల జీవితంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన మరి ఊరుకోడు. కొంతమంది కొడుకులు వేరుపడతాం అంటారు. ఎందుకు? తండ్రితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటాడు, నచ్చదు. తల్లితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటుంది, నచ్చదు. అందుకే వాడేమనుకుంటాడు, వాడి భార్య ఏదన్నా చేయని అన్నీ వీళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఒక దరిద్రం అయిపోయింది, తలపోటు అయిపోయింది. మనం వేరైపోదాం. అప్పుడు మనకి ఏ ఆంక్షలు ఉండవు, ఏ అదుపాజ్ఞలు ఉండవు, ఏ గొడవ ఉండదు, ఏ దరిద్రం ఉండదు. అనే కదా వేరైపోతారు. అట్లాగే దేవుడితో కూడిన జీవితం తండ్రితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది. నాన్నకు నోరాగదు. ఈడే చెప్పిన రే అబ్బాయి అది మంచిది కాదు వదిలేగు అంటాడు. ఈడు ఏ అడుగైపోయిన అబ్బాయి ఆలోచించరా అంటుంటాడు. అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు గనక ఎట్టబడితే అట్ట బానీయుడు, ఓ పద్ధతి ప్రకారం తీసుకెళ్తాడు. అది 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 దేవునితో కూడిన ప్రయాణం. స్తోత్రం. కాస్త కష్టాలైనా, కొద్ది కాలం కడగళ్ళైనా దేవునితో కూడిన జీవితమే ఆశీర్వాదకరం. కావద్దు మనకు అనుభవాలు, అంతే. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా వాటి గురించి ఆలోచన చేయొద్దు. ఇప్పుడే కాదు, ఇంటికి పోయాక కూడా ఆలోచించొద్దు. అదే నన్ను ఆలోచించుకోకపోతే ఎట్లా అంటాం? సరే ఆలోచించి చించు. స్తోత్రం స్తోత్రం. ఏమి చించగలవు? వస్త్రంలో చించగలవు, అంత మించి ఏం చించలేవు. ఏమన్నా చించేది ఉంటే చెప్పు మరి. అదేదో దేవుని ముందు కూర్చో, దేవుని పాదాలు పట్టుకో. నీకు అర్థం కాని పక్షంలో ఆయన్నే నీ మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టిస్తాడు. 3 సంగతులు చెప్తా. చెప్పి నేను చెప్పాలనుకున్న విషయం ఈరోజు మీకు చెప్తా. అది చెప్పి ముగిస్తాను నేను. మళ్ళీ నాకు పనులు ఉన్నాయి అవతల. మీకేం శుభ్రంగా మొద్దు దేన్ని సంఖలో బైబిల్ పెట్టిన తారే రా అనుకుంటా పోతారు. కూని రాగాలు తీసుకుంటా. నాకు బోల్డంత పని ఉంది. హల్లెలూయా. అది చెప్తా. నీ జీవితం అనే బల్ల మీద దేవుడు 3 పేపర్లు పెట్టాడు. మడత వేసినటువంటి 3 పేపర్లు పెట్టాడు. ఒకటి నిన్నటిది, ఒకటి నేటిది, ఒకటి రేపటిది. స్తోత్రం. 3 ఉన్నాయి పేపర్లు మడత పెట్టి కనపడకుండా, లోపల ఏముందో కనపడకుండా 3 ఉన్నాయి. ఒకటి నిన్నటిది, ఒకటి ఈరోజుది, ఒకటి రేపటిది. నిన్నటి పేపర్ని ముట్టొద్దు, ఆల్రెడీ నిన్న చూసేసావు నువ్వు.
మళ్ళీ నిన్నటి దలిపోసుకుంటే ప్రయోజనం ఏముంది? ఏమన్నా తిరిగి నువ్వు మార్చగలవా నిన్నట్లోకి ప్రవేశించి? కొంతమంది బతుకుతారు నిన్నలో. అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది. అసలు అప్పుడే తేడా పడ్డాను. అసలు అప్పుడు నాకు ఏం దెయ్యం పట్టిందో ఏమో, నాకు అసలు అప్పుడు అట్లా చేశాను నేను. అసలు అప్పుడు అలా చేయకుండా ఉంటే ఒరే సోది ముఖమా, నువ్వేమన్నా పోయి అప్పట్లోకి పోయి ఏమన్నా మారుస్తావా? చెప్పు, మారుస్తావా? మరి ఎందుకు పద్దాకలు అప్పుడు ఎర్రముఖం వేసుకుని పద్దాకలు అప్పుడు అని నిన్నంలో బతుకుతావు అంటున్నాడు దేవుడు. నేను కాదమ్మో, దేవుడు అంటున్నాడు. పద్దాకల నిన్నల్లో బతుకుతావు ఎందుకు? అప్పుడు అని అయిపోయింది, తీసే. ఓకేనా? కాబట్టి నిన్నటి పేపర్ని ముడతావా? అయిపోయా, చూసేసావు నువ్వు. ఇంకేంది దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూసేది? మరి రేపటి పేపర్ని ఓపెన్ చేస్తావా? అది రేపటికి దాచిపెట్టింది, మరి ఇప్పుడే ఎందుకు తపన? కొంతమందికి ఇదొక దరిద్రం. కొంతమంది నిన్నల్లో బతికితే కొంతమంది రేపుల్లో బతుకుతుంటారు. ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపుడికి ఎట్నో. ఇప్పటికి పర్వాలేదయ్యా, బాగానే ఉంది కానీ ఓరిని గాని జల్లంగుండా పద్దాగలి కానీ ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపుడికి ఎట్టనో. అరే రేపు పోయినప్పుడు రేపు పేపర్ ఓపెన్ చేయి. నువ్వు ఈ రోజులో ఉండి రేపటి పేపర్ ఇప్పుకొని గుండె పగిలి చేస్తావే. అవునా? రేపు పేపరు రేపు ఇప్పుదు కానీ అది విప్పినప్పుడు నిన్న నీ పక్కన ఉన్నవాడు, ఈరోజు నీ పక్కన ఉన్నవాడు రేపు కూడా నీ పక్కన నిలబడతాడు. ఏమన్నా ముసలోడు అయిపోతాడా? ఏమమ్మా, నువ్వు అవుతావేమో జుట్టంతా తెల్లగా నరిసిపోయి ముసలమ్మవి. ఆయన జుట్టు కాకపక్షములోలే కృష్ణవర్ణములు అన్నాడు. ఆయన నిత్య నూతనుడు. అర్థమైందా? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, ఇంకా నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు దిక్కెవరు? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, మా నాన్న పోతాడిక, నాకు దిక్కెవరు అని ఏడవటానికి ఈ నాన్న పోయే నాన్న అయింది. పోతే నువ్వు పోవటమేగా నా నాన్న దగ్గరికి, ఆ నాన్న బాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను పెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అసలు నువ్వు వచ్చినటువంటి ప్రయాణంలో, నువ్వు వచ్చిన బాధల్లో అసలు ఇప్పటిదాకా నువ్వు బతికున్నావంటేనే రికార్డ్ బ్రేక్. ఎప్పుడూ అయిపోవాల్సింది. కానీ ఎట్ట బతికా, ఎట్లా తప్పించుకున్నావు? ఇన్ని సంవత్సరాల మనుగడ ఎట్ట సాగింది? అసలు అంత కఠినమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డావు? నీ కనబడకుండా నీ పక్కనే ఉండి అన్నిట్లో నుంచి నిన్ను చంకనెత్తుకొని తెచ్చింది ఆయన. ఇంతకాలం కాచినవాడు రేపు గాయడా? మరి ఎందుకు దడ రేపటి పేపర్ ఇయ్యాలే ఓపెన్ చేసుకొని అనవసరంగా ఆర్టిస్ట్ రోగులు తెచ్చుకోవటం అనవసరం కదా? ఏదో ఆరోగ్యరీత్యా వస్తే అది వేరే సంగతి, కానీ దడ ఆయాసం పెంచుకొని ఆర్టిస్ట్ రోగులు అంటే కొంతమంది దడపడి తెచ్చుకుంటారు. అదే వేస్ట్ కదా. ప్రకృతి సిద్ధంగా వస్తే రాని చేయగలిగింది ఏమీ లేదులే, కానీ దిగులేసుకొని తెచ్చుకోవద్దు. నిన్నటి పేపర్ జోలికి, రేపటి పేపర్ జోలికి. అది ఎప్పుడు రేపటిది? పెద్దగా చెప్పు, మళ్ళీ గట్టి చెప్పు. ఏంటిది? రేపా? రేపటిది రేపే. మరి ఎప్పుడు పేపర్ చూసుకోవాలి? అదయ్యా ఈరోజు పేపర్ నీ ముందుంచాడు కనుక దాన్ని విప్పు, అంతవరకే. ఈరోజు ఏందో చూడు, నిన్నట్లోకి వెళ్ళవాకు. నిన్న మంచి జరిగిందా చెడ్డు జరిగిందో దాన్ని నువ్వు మార్చలేవు. అర్థమైందా? రేపటి భవిష్యత్తును నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడు. అదొక్కటి నమ్మి బతుకు, అదొక్కటి నమ్మి బ్రతుకు. ఈరోజు నీకు ముందుంచినది ఏదో చూడు. దీన్ని ఇంకొక కోణంలో చెప్తా. నిన్నటి పేపర్ని బట్టి అది మేలైనా కీడైనా నిన్న అయిపోయింది, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. నిన్నటిని గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఈరోజు నీకు పరిచర్యకు సమయం ఇచ్చాడు. నిన్నటిదేమో కృతజ్ఞత పేపరు,
ఈ రోజుదేమో పరిచర్య పేపరు, రేపటిదేమో విశ్వాసపు పేపరు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. గడిచిన నిన్నటిని బట్టి స్తోత్రం. ఈరోజు ఉంది, ఈరోజు ఎందుకు ఉంచాడు, ఈరోజు ఎందుకు నాకు అవకాశం ఇచ్చాడు, ఈ రోజులో నేను దేవుని పని ఏం చేయగలను అనేది చూసుకో. పుట అంటే ఏంటి? పుట అంటే పేజీ. మొదటి పుట, రెండవ పుట, మూడవ పుట, నాలుగవ పుట అంటే పేజీ. నిన్నటి పుట కృతజ్ఞతాస్తుతి, నేటి పుట పరిచర్య పుట, రేపటి పుట విశ్వాసపు పుట. గుర్తుపెట్టుకో. ఇలాగుండు. రేపటికి దేవుడు ఉన్నాడు. నిన్నటికి మంచి జరిగింది, చెడు జరిగింది, దాన్ని అంతట్లోంచి తెచ్చిన దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు దేవుని కోసం ఏం చేయగలను? ఇదే అమ్మా, ఇదే నాన్న ఆలోచించాల్సిందే. ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ఏం సంపాదిస్తాను, ఏం కొప్పేద్దామని కాదు. నాకు ఇవ్వబడిన ఈ రోజులో దేవుని కొరకు నేనేం చేయగలను, అంతే. ఎంతమంది ఇలా ఇలా తీర్మానం చేసుకున్నారు? నిన్నటి పేపర్ ఇప్పుతావా? పెద్దగా చెప్పు. అయిపోయింది అది. రేపటి పేపర్ ఇప్పుతావా? ఇప్పు, పెందలాడిపోదు కానీ. నేను ఉన్న సంగతి చెబుతున్నాను. నేను ఇప్పు, రేపటి పేపర్ ఇప్పు, పెందలాడు ఒక దారి అవుదు కానీ. కొంతమందికి జాతకాలు చూసుకునే అలవాటు, కొంతమందికి జాతకాలు చెప్పించుకునే అలవాటు. వాడి డబ్బు కోసం వాడు చెబుతాడు, ఇంకా 3 ఏళ్లలో నీకు మరణగండం ఉందంటాడు, లేకపోతే ఇంకొక 6 నెలల్లో నీకు చావు ఉందంటాడు. ఆ చావు నీకు దప్పిపోవాలంటే నీకు ఒక కార్యక్రమం చేయాలా, అది చేయాలంటే ఒక 50,000 అయింది అంటాడు. దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకోవటానికి ట్రై చేయొద్దు. రహస్యములు యెహోవాకు చెందును. నాకు తెలిసిన ఒక తల్లి కుమారుడు దుఃఖలాగుండేవాడు, బక్కజిక్కిపోయాడు. బంధువురాలు అయితే, ఏంది నీ కుమారుడు అట్ట అయ్యాడని అడిగా. వాడికి ఎవడో జాతకం చెప్పాడంటయ్యా, ఇంక 2-3 ఏళ్లలో పోతావని చెప్పి. 2-3 ఏళ్లలో పోతావన్న ఆ మాటకి ఈ నెలలోనే బక్కజిక్కిపోయాడు. ఎందుకు అనవసరంగా? కాబట్టి రేపటిని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయొద్దు. రేపటి సంగతి దేవుడు చూసుకుంటాడు. నిన్నటి సంగతి అయిపోయింది, ఈరోజు సంగతి ఏందో చూడు. ఏ పేపర్ ఇప్పుతారు పెద్దగా? రేపటి పేపర్ నువ్వు రేపు ఇప్పుదు కానీ తొందర ఎందుకు ఇప్పుదు కానీ, అది రేపు ఇప్పుదు కానీ. ఓకేనా? ఇంక దిగులు, విచారాలు, గుండెదాడ, ఆయాసాలు ఏమైనా ఉంటాయా? అవన్నీ అవిశ్వాసులకి. దేవుణ్ణి నమ్ముతున్నావుగా? గట్టిగా చెప్పు. డౌట్ లేదుగా? ఇంతకాలం నడిపించింది ఆయనే అనే నమ్మకం ఉందా? ఇంతకాలం ఆయనే నిన్ను నడిపించాడన్న విశ్వాసం ఉందా? ఇంతకాలం ఉన్నోడు, ఇంతకాలం నడిపించినోడు ఇప్పుడు వదిలేస్తాడా? ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు నువ్వు వదిలేసావు కానీ నిన్ను మాత్రం ఆయన వదల్లా. పిచ్చి మహారాజు పట్టుకొని నీ చేయి నడిపిస్తానే ఉన్నాడు, నా చేయి పట్టుకొని నడిపిస్తానే ఉన్నాడు. ఆయన వదిలినాడు. మన బతుకు, పెద్దోళ్ళు అంటారే నీ బతుకు కుక్కలు పడవని, అట్ట ఇద్ది. ఆయన వదిలిపెడితే వదల్లా, వదలడు. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నా చెప్పొచ్చా మరి? ఇంకేం దడలేదుగా? నాకేంది ఈ బాధలు, నాకేంది ఈ కష్టాలు అనే క్వశ్చన్ లేవుగా? స్తోత్రం. అన్నిటిని బట్టి, ఓకేనా? బాధల్ని బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల బాధలను బట్టి, కలతల్ని బట్టి, కష్టాలను బట్టి, స్తోత్రం. ఇవన్నీ మనల్ని ఇశ్రాయేలుగా చేయడానికి దేవుడు మనకు అనుమతించిన ఏశావులు. ఓకే, ఇక రిలాక్స్, ఇంకా ఏం ఆలోచించొద్దు. మీ హృదయానికి ఒక భారం కలిగించే మాట చెప్తాను, అదొక్కటి తీసుకొని ఇంటికి పోండి. వేళ మీరు ఎన్నో భారాలతో వచ్చారు, అందుకని ఇంత అరగంట ప్రసంగం చేయాల్సి వచ్చింది మళ్ళీ మిమ్మల్ని లైన్ చేయడానికి. ఏ విధంగా లైన్ చేయడానికి? మీ మనస్సులని ట్యూన్ చేసుకోగా అవన్నీ వదిలించడానికి ఇంత టైం పట్టింది నాకు.
లేకపోతే ఇక నేను ఏదన్నా చెప్పని, ఇవన్నీ ఏమో కానీ ఆ పెట్ట చేయాలో ఏమో, ఈ టైపులో ఉంటారు. అప్పుడు నేను చెప్పిందంతా పోయిద్దిగా. అందుకని ముందు మీకు దడ ఏది కలిగెత్తుందో దానిపైన నేను చేశాను, ఇప్పుడు చెప్తాను వినండి. అందరి హృదయాల్లోనికి ఒక భారం తీసుకోండి. దేవా, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఉన్న పనివారేమో నాసిరకం సైనికులు అయిపోయారు, కొంతమంది రాజీ పడిపోయారు, కొంతమంది శత్రువుతో చేతులు కలిపేశారు. అరాకొరా ఉన్నవాళ్ళు కిందపడి మీదపడి ఎట్టనో పడతా లెగుస్తా తిప్పలు పడతా ఉన్నారు. దేవా, కోత విస్తారంగా ఉంది, పనివాళ్లను పంపవయా అని ప్రార్థన చేయండి. అది కూడా హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మొర్ర పెట్టండి. అంతరంగంలో ఒక మూల్గు. అన్ని సంవత్సరాలు షిలోహులోనున్న మందిరానికి వెళ్ళి హన్నా ప్రార్థన చేసింది, కానీ ఏ సంతతి లేదు. ఆ సంవత్సరం మాత్రం హన్నా తన హృదయమంతటిని కుమ్మరించింది అని రాసుంది. హృదయమంతటిని కుమ్మరించి హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు హన్నాకి మాటలేం లేవు. హృదయమంతా కుమ్మరించి ప్రార్థన చేస్తున్నప్పుడు హన్న మూలుగులతో ప్రార్థించింది. మూలుగులు అని మూలుగుతుంది. దైవజనుడికి సైతం హన్నాను చూసినప్పుడు తాగి ఊగుతుందేమో అనుకున్నాడు, తాగి మత్తు ఎక్కువై మూలుగుతుందేమో అనుకున్నాడు. ఆమె పరిశుద్ధాత్మ వశురాలై ప్రార్థిస్తుందన్న సంగతి ఏలీ గుర్తించలేకపోయాడు. హృదయమంతటిని కుమ్మరించి ప్రార్థించుట అంటే ఇక ఆ ప్రార్థన ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ ప్రార్థన కన్నీళ్లతో ముడిపడి ఉంటుంది. ఇక దానికి మాటలు ఉండవు, మూలుగులే. బాగా తీవ్రమైన వేదన కలిగినప్పుడు అలాంటి ప్రార్థనలు వస్తాయి. ఎవరికన్నా ఉందా ఆ అనుభవం? దేవుడి కృప వల్ల నాకుంది. మూలుగులతో ప్రార్థించిన అనుభవం. దేవుని ఆత్మ వశమైపోయి ఇక మాటలేం ఉండవు ఆ ప్రార్థనలో, కన్నీళ్లు మూలుగులే. ఎంతమందికి ఉంది? ఇక అప్పుడు మాట రాదు, ఒప్పుకుంటారా? ఇక ఒక రకమైన మూలుగు తప్ప ఏం ఉండదు. ఆ కన్నీళ్లలో, ఆ ఏడుపులో, ఆ మూలుగుడు తప్ప ఇక ఏం ఉండదు. ఎందుకంటే మాట్లాడడానికి ఓపిక కూడా ఉండదు. కానీ ఆశ్చర్యం చెప్పనా, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి చేసే ప్రార్థన ఆ మూలుగులతో ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో ఉన్న ప్రార్థనేనట. భాషలతో ప్రార్థన రెండవది, మూలుగులతో ప్రార్థన. భాషలతో ప్రార్థన రెండవది, ఇది ఇంకా తీవ్రమైంది. భాషలన్నా మాటలేగా, ఆ మాటలు కూడా ఉండవు. అలాంటి ప్రార్థన హన్నా చేసింది. ఎందుకు అంత భారం వచ్చింది హన్నాకి? ఎంతో భారం గుండెల్లో ఉంటే కానీ అట్లాంటి ప్రార్థన రాదబ్బాయి. అమ్మా, ఎంతో భారం గుండెల్లో ఉంటే కానీ అట్లాంటి ప్రార్థన రాదు. ఎందుకు అంత భారం వచ్చింది హన్నాకి? అంతకుముందు ఎన్ని సంవత్సరాలు వచ్చినా అన్ని సంవత్సరాలు అడగనిది ఆ ఏడు అడిగింది. ఏంటో తెలుసా? నీవు నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడలా పాలు విడవగానే వాడిని తెచ్చి ఈ మందిరంలో వదిలేస్తాను నేను అంది. వాడిని నీ కొరకు పెంచుతాను, తెచ్చి నీ మందిరంలోనే వదిలేస్తాను వాడిని అంది. అంత భారం ఎందుకు వచ్చింది హన్నాకి అంటే ఏలీ కుమారుల బ్రతుకేమిటో ఆమె తెలుసుకుంది. ఏలీ వృద్ధుడైపోయాడు, మందదృష్టి గలవాడైపోయాడు. ఏలీ అనే యాజక దీపం ఆరిపోయేటట్టుంది. ఆయనకు పుట్టిన కొడుకులేమో దుర్మార్గులై యెహోవాను ఎరగని వాళ్ళు అయిపోయారు. అయ్యో, యాజకుడి కుమారులేమో భ్రష్టులైపోయారు, యాజకుడేమో వృద్ధుడైపోయాడు. అయ్యో దేవా, నా దేవా, నీ మందిరంలో దీపం పెట్టే దిక్కుండదా? అయ్యో, ఇన్నాళ్ళు గొడ్రాళ్ళని నేను నెపం తప్పించుకోవడానికి సంతుని అడిగాను. నేను గొడ్రాలు అనిపించుకోకూడదు, నేను కూడా సంతానవతిని అయ్యాను అనిపించుకోవడానికి సంతానాన్ని అడిగాను, కానీ ఇప్పుడు అలా అడగట్లేదు నేను. అదుగో వారు భ్రష్టులైపోయారు, ఈ ఉన్నవాడేమో వృద్ధుడైపోయాడు. దేవా, ఈ ఒక్కడు జారిపోతే నీ మందిరంలో దీపం వెలిగించేవాడెవరు నాయనా? నాకొక్క మగబిడ్డ నీదేవా, పాలు విడవగానే వాడిని తెచ్చి ఇక్కడ వదిలిపెడతాను. నీవు నాకు ఇచ్చే కుమారుడు ఇక్కడ దీపం వెలిగిస్తాడు దేవా.
అయ్యో దేవా, నీ సన్నిధిలో దిక్కేవారు నాయన, నీ సన్నిధిలో దీపం వెలిగించేవాళ్ళు. ఆ భారం, ఒకప్పుడు గొడ్రాలు అనే భారం, ఇప్పుడు దానికి తోడు దేవుని సన్నిధిలోని అవసరత, దేవుని పరిచర్య యొక్క అవసరత ఎరిగి ఈ రెండు భారాలు ఎక్కువైపోయినాయి ఆమెకి. అంతకుముందు ఒకటే భారం ఉండే, దేవా నన్ను ఎందుకు గొడ్రాలు చేసావు, నన్ను ఎందుకు గొడ్రాలు చేసావు, దానికి మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక భారం యాడైంది, దేవుని మందిరంలో దీపం పెట్టేవాళ్ళు ఎవరు అని. ఆ భారం ఈ భారం, రెండు భారాలు ఏకమయ్యేసరికి ఇప్పుడు ఆ మనిషికి మాటలు రాలా. ఇక మూలుగుడు స్టార్ట్ అయింది, ఆత్మ వశురాలయ్యింది. ఆమె ఏడ్చి 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 మూలుగుతుంది. దైవజనుడు చూసి, ఎందాక మతురాలవై ఉంటావు అన్నాడు. అప్పుడు వచ్చి చెప్పింది, అయ్యా నీ దాసురాలైన నేను, ఏలినవాడా నీ దాసురాలైన నేను మత్తురాలను కాను. నా హృదయం అంతటిని నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. నా హృదయం అంతటిని నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. కన్నీళ్లతో, మాటలు రాని మూలుగులతో నా విన్నపాలను నా ప్రభువుకి తెలియజెప్పుకుంటున్నాను. ఏలినవాడా నేను త్రాగిన దాన్ని కాను, అట్టి అలవాట్లు నాకు లేవు. అరే అవునా అమ్మా, అవునా? కొద్దిగా నాకు కొంచెం ఈ మంద దృష్టి అయిపోయింది, అర్థం కాలేదు తల్లి. అమ్మా ఏం పేరు నీ పేరు? నన్ను హన్నా అంటారు. రా, నా ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. నీవు కోరినట్లే మీదటికి నీవు సంతానవతి అవుతావు. పో, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పోమ్మా. అన్ని సంవత్సరాల్లో దైవజనుడు ఆమెను కలిశాడో లేదో తెలీదు, దీవించాడో లేదో తెలీదు, మాట్లాడాడో లేదో తెలీదు. కానీ ఈ మారు ప్రత్యేకంగా దైవజనుడి దృష్టి ఆమె మీదకు పోయేటట్టు చేసి ఆమె హృదయంలో ఉన్న భారానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దైవజనుడి నోట నుంచి అందించాడు. ఆశ్చర్యం, మీదటికి నిజంగానే హన్నా గర్భవతి అయింది. సమూయేలు అనే ప్రవక్తను కన్నది. హృదయం అంతటిని కుమ్మరించి, అయ్యా నీ సన్నిధిని దీపం పెట్టే వారిని లేపు అని నాడు హన్నా మూలిగినట్టు ఈరోజు నాణ్యమైన సేవ కొరకు, అంత్యకాలపు సంఘాన్ని సిద్ధపరచడానికి, నాణ్యమైన సేవ కొరకు నాణ్యమైన దైవ జనాంగాన్ని దేవుడు లేపాల్సిన అవసరత ఉంది. అంత్యకాలపు సంఘము ఇప్పుడు లవోదికయ అనుభవంలో ఉండొచ్చు, కానీ రాబోతున్న అంత్యకాలపు సంఘము ఫిలదెల్ఫియా అనుభవంలో ఉండబోతుంది. ఫిలదెల్ఫియా అనుభవంలోనికి సంఘం రావాలి అంటే నాణ్యమైన దైవ జనాంగం లేవాలి, నాణ్యమైన దూతలు లేవాలి. ఫిలదెల్ఫియాలోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, స్మరణలోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయము అన్నాడు చూడు. దేవుని గద్దింపును ఎదుర్కొనే దూతలు కాదు, దేవుడు మెచ్చుకునే దూతలు లేవాలి. దేవుడు సంతోషించే సేవకులు లేవాలి. యథార్థ హృదయంతో దేవుని భారము కలిగిన వారై, దేవుని మనసు ఎరిగిన వారై, దేవుని కోసం నిజంగా ఫలించేటువంటి యోధులైన పనివారి అవసరత నేటి సంఘమునకు ఎంతెంతో ఉంది. చాలా వేదనతో, బాధతో చెప్తున్నాను ఈ విషయాలు. సంఘంగా మీరు ఎన్నిసార్లు ప్రార్థించారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇంత విపులంగా దీన్ని వివరించాను కాబట్టి తప్పకుండా మీరు ప్రార్థించడానికి ఉపక్రమించినప్పుడు మూలుగులతో ఈ విషయమై మీ హృదయాన్ని కుమ్మరిస్తారని నేను ఈ విషయం చెప్తున్నాను. మనకి సేవకుల అవసరత ఉంది. మీకు తెలుసా, మన వాళ్ళలో కొందరు విదేశాల్లో ప్రసంగాలు చేసి వచ్చి అంతర్జాతీయ ప్రసంగికులని రాసుకుంటున్నారు. విదేశాల్లోకి పోయి ఎవరికి ప్రసంగం చేసి వస్తున్నారు? విదేశంలో ఉన్న తెలుగు వాళ్ళకే ప్రసంగం చేసి వస్తున్నారు. విదేశాల్లో ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రసంగం చేసి వస్తున్నారా? అలాంటి వాళ్ళు ఉంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, ఒకరిద్దరు ముగ్గురు నలుగురు ఉంటారేమో ఆయా భాషలు మాట్లాడి వాళ్ళ భాషల్లో చెప్పొచ్చేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా జీవనోపాధి కోసం బతకడానికి పోయిన మనాళ్ళకే చెప్పుకొని వస్తున్నారు అక్కడ, ఏ దేశానికి పోయినా. కానీ భారతదేశంలో చూస్తే, వినండి బాగా ప్రియులారా, భారతదేశంలో చూస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తే దాదాపు 600 పైచిలుకు మండలాల్లో, దాదాపు 600 నుంచి 700 మండలాల్లో అన్యజనుల మధ్యలో సంఘాలు లేవు, సహవాసాలు లేవు. చాలా ప్రాంతాలలో
క్రైస్తవ సమాజాలలోనే మందిరాలు ఉన్నాయి తప్ప అన్ని జనుల మధ్యలో మందిరాలు లేవు, పరిచర్యలు లేవు, బహు తక్కువ ఉన్నాయి. ఇంకా చాలామంది కోట్ల సంఖ్యలోని అన్యజనులు నిత్యము మండే నరకాగ్నికి బలైపోతా ఉన్నారు. మీకు తెలుసా, ప్రతిరోజు వేలాది మంది చనిపోతున్నారు, వేలాది మంది పుడుతున్నారు. చాలామంది ప్రభువు లేకుండానే చనిపోతున్నారు, ప్రభువుని ఎరగకుండానే చనిపోతున్నారు. అన్యజనుల్లో చాలామంది దేవుని నామాన్ని తెలుసుకోకుండానే లోకాన్ని విడుస్తున్నారు. ప్రియులారా, యేసయ్య ప్రేమను తెలుసుకోకుండానే, యేసు సిలువను తెలుసుకోకుండానే లోకాన్ని విడుస్తున్నారు. ప్రియులారా, ఎక్కడో కాదండి, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మిగిలిన రాష్ట్రాలను పక్కన పెడితే, మిగిలిన రాష్ట్రాల గతి ఇంకా ఘోరం. ఒక్క మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటేనే ఒక్కొక్క జిల్లాలో ఎన్నో మండలాలు ఉంటాయి. నాకు తెలిసిన ఒక జిల్లా ఉంది, అదేదో జిల్లా అనుకోకండి, నెల్లూరు జిల్లా. ఒక మండలంలో 35 గ్రామాలుంటే ఒక 5 గ్రామాలలో మాత్రమే మందిరం ఉంది. దాదాపు 30 గ్రామాల్లో చర్చి లేదు. ఒక మండలం సంగతే నేను చెప్పింది. ఇప్పుడు ఒక మండలానికి ఎన్నో గ్రామాలు ఉంటాయి కదా, కొన్ని గ్రామాలు ఉంటాయి ఒక మండలం కింద. అలాంటి గ్రామాల్లో లెక్కేశారు ఒకసారి మన తమ్ముళ్ళు పోయి లెక్కేసి అక్కడ ఒక నివేదిక తీసుకొస్తే, ఆ నివేదికలో ఉన్న సంగతి ఏంటంటే 35 గ్రామాలు ఒక మండలం కింద ఉంటే, ఆ మండలంలో పర్యటిస్తే ఓన్లీ 5 గ్రామాలలో మాత్రమే చర్చి అనేది ఉంది. యేసు ప్రభు తెలుసు, దాదాపు 30 గ్రామాలలో మందిరాలు లేవు. ఒక నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకుంటే ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఇక మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి? కొన్ని జిల్లాలలోనేమో సమృద్ధిగా సహవాసాలు ఉంటే, కొన్ని జిల్లాలలో చూద్దామన్నా కనబడట్లా. ఆంధ్ర రాష్ట్రం గతి ఎలాగుంటే విదేశాలకు పోయి ఏం చేద్దాం? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంట చేసేవాళ్ళు ఇంట చేయాలా, రచ్చ చేసేవాళ్ళు రచ్చ చేయాలన్నట్టు ఇప్పుడు సరే రచ్చకెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, బయట గెలుస్తానికి వెళ్తున్నారు. మరి ఇంటోళ్ళ సంగతి ఏంది? మన రాష్ట్ర ప్రజల గతి ఏంటి? మన రాష్ట్రంలో చాలామందికి సువార్త అందలేదు. చాలామంది అన్యజనులు నాశనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు, త్రాగుబోతులుగానే చేస్తున్నారు, ద్వేషకారులుగానే, వ్యభిచారులుగానే, నిజమైన దేవుణ్ణి గుర్తించని వారుగానే నాశనం అవుతున్నారు కదా. మరి వాళ్ళ రక్షణ సంగతి ఏమిటి? వాళ్ళ మధ్యలోనికి దేవుని వాక్కును తీసుకెళ్లే దూతలేరి, వాళ్ళ మధ్యలోనికి మిషనరీగా వెళ్ళి వాళ్ళ కోసం ప్రకటించేటువంటి యోధులేరి, అలా వెళ్ళిన మిషనరీలకు సహకరించే సహకారులేరి. పాయింట్ అర్థమవుతుందా ఇలారా? చాలా ప్రాంతాల్లో అన్ని జనుల మధ్యలో మందిరాలు లేవు నాయన, సంఘాలు లేవు. అన్ని జనుల్లోంచి రక్షించబడ్డవాళ్ళు వాళ్ళకి వాళ్ళే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇది కరెక్ట్ కాదు. అందుకే నేను ఆ పాట పాడా, ఒక ప్రార్థనలాగా ఆ పాట పాడుకున్నా. మరి నా గుండెలో ఆ బాధ ఉంది, ఆ వేదన ఉంది, ఆ భారం ఉంది. చాలా ప్రాంతాల్లో మతోన్మాదం జడలు విప్పుతుంది. అసలు సువార్త ప్రకటించడమే తక్కువగా ఉంటే, ఆ కొద్ది గొప్ప కూడా ప్రకటించనీయకుండా అడ్డగించేటువంటి దుష్టం ఒకటి లేచింది. మరి ఇప్పుడు ప్రార్థన చేయొద్దా? హృదయం అంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించొద్దా? సేవకుల అవసరత ఉందా లేదా? ఎందుకన్నా చాలామంది దైవజనులు లేచారు. కొంతమంది ఏమయ్యారో తెలుసా? సమాజాల్లో సంఘాలు మొదలుపెట్టి కట్టి స్త్రీలోలత్వంలో పడిపోయి చెడ్డ సాక్ష్యాలు తెచ్చుకొని సంఘాలు భ్రష్టు పట్టిన ప్రాంతాలు కొన్ని. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నీ కన్నీళ్ళు ఉండాలి, నీ కన్నీళ్ళు ఉండాలి, నీ కన్నీళ్ళు ఉండాలి వీటి కోసం. దేవా ఏమిటినైనా ఈ పరిస్థితి? నీ సైన్యం ఏమైపోతుంది ప్రభువా?
వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అన్నావు. నీ సైన్యం ఎందుకు ఇలాగ అయిపోయింది ప్రభువా అని దేవుని సన్నిధిలో హృదయమంతటిని కుమ్మరించి మూలిగేటువంటి యోధురాండ్రు కావాలి. అందుకే రాసుకో తల్లి, రాసుకో నాయన. కొన్ని ప్రాంతాలలో దైవజనులు మంచి ఆత్మీయతతో ఆరంభించారు, కానీ స్త్రీలోత్వంలో పడి కొంతమంది సేవకుల యొక్క భార్యలు పొరపాటు క్రమంలో పడిపోయి దైవజనుడు అక్కడ సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి. దెయ్యాలు ఆడిన విపరీతమైన ఆటలో దైవజనులు కొందరు బలయ్యారు, దైవజనురాండ్రు కొందరు బలయ్యారు. మీకు తెలిసి కొన్ని ప్రాంతాలు మీకు తెలిసే ఉండొచ్చు. మా ప్రాంతంలో దైవజనుడి జీవితం ఇలానే అయిపోయిందన్నాడు. కొంతమంది సేవకులు స్త్రీలోలత్వంలో పడిపోయారు. దానివల్ల చెడ్డ సాక్ష్యం వచ్చింది ఆ ప్రాంతంలో. అక్కడ ఉన్న అన్ని జనులు మొత్తం దేవుణ్ణి ద్వేషించడం మొదలుపెట్టారు. అయిపోయింది నంబర్ 1. నంబర్ 2, కొంతమంది దైవజనులు, బైబిల్ ఏం చెప్పాడు? ఏకపత్ని పురుషుడై ఉండాలి అని. కానీ ఏం చేద్దాం, కొంతమంది శరీరేచ్ఛలకు లొంగిపోయి, ఆకర్షణలకు లొంగిపోయి తేడాపడి సమాజాల్లో సాక్ష్యాలు పోగొట్టుకొని భ్రష్టు పట్టారు. ఇక అక్కడ సాక్ష్యం పోయిన కాడ ఇంకా ఏం ఆత్మలు రక్షించబడతాయి ఒకసారి చెప్పండి మీరు? అయిపోయింది. కొంతమంది దైవజనులు ధనాపేక్షకు చిక్కారు. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగి 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 చివరికి లోకంతో రాజీ పడిపోయి ధనాపేక్షలో చిక్కిపోయారు. కొంతమంది సంఘాలలో మొహమాటం లేకుండా దశంభాగాల్ని డిమాండ్ చేయటం, దశంభాగం తేని వాళ్ళని ముఖం మీదనే దూషించటం, అవమానకరంగా మాట్లాడటం, తృణీకరించటం కొన్ని సంఘాల్లో అయిపోయింది. వాళ్ళు పాపం మొదట ఆత్మానుసారంగానే మొదలుపెట్టారు, కానీ చివరికి శరీరానుసారం కంటే ఇంకా హీనంగా మారిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని సంఘాలు దేనిలో పడ్డాయి? శరీర క్రియల్లో పడిపోయింది. కొన్ని సంఘాలు ధనాపేక్షలో. ఎవరు సంఘాలంటే ఏంటి? నాయకుడు, సేవకుడు. 2, 3 కొన్ని సంఘాలు, కొన్ని సంఘ నాయకులు, కొంతమంది నాయకులు గర్వంలో పడిపోయారు. కొద్ది గొప్ప పరిచర్య లైన్లోకి వచ్చి కొంచెం విస్తరించగానే ఇక ఎవ్వరిని లెక్క చేయని స్థితికి వెళ్ళిపోయారు. ఇక ఆత్మల భారాన్ని పక్కన పెట్టేశారు. తమకు కలిగిన ఆ వైభవాన్ని చూసుకొని మురిసిపోవటం సరిపోయింది. ఆ కొద్ది సంఘంతోనే మందిరాన్ని తీర్చి కట్టి నున్నని బండలేపించి దానికి ఏమంటారు, దాన్ని మక్కుడు పెట్టించి దాన్ని ఫినిషింగ్ చేయించి దానికి ఆ మందిరానికే ఆ కొద్ది జనానికే సెంటర్లేసి పెట్టించి దాన్నే చూసుకుంటున్నారు. ఈ మందిరం నా అతిశయానికి గురుతు అన్నట్టుగా నెబుకద్నెజరులాగా కొంతమంది మారిపోయారు. కొన్ని చోట్ల కొంతమంది ఇలాగ అయిపోయారు. ఇక ఆత్మల భారం వదిలేశారు. ఉన్నదాన్నే సొబగులు దిద్దుకోవటం సరిపోయింది. 3 రకాలుగా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? 3వది. ఇక 4వది, కొంతమంది మంచి భారంతో మొదలుపెట్టారు ఆత్మానుసారంగానే, వాక్యానుసారంగానే. తర్వాత దుర్బోధలోకి వెళ్ళిపోయారు. స్త్రీలు కూడా సువార్త ప్రకటించి, స్త్రీలు కూడా దేవుని సంఘంలో పనివారైతే ఆ సంఘం కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సంఘాలు ఏం చేసినాయో తెలుసా? ఆడ మనిషి నోరు తెరవకూడదని కూర్చోబెట్టారు. ఆడ మనిషి మాట్లాడడానికి కానీ ఏం స్పందించడానికి లేదని కూర్చోబెట్టారు కొన్ని సంఘాలు. కొంతమంది పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు, దేవుడి స్వస్థత లేవు, అద్భుతాలు లేవు అయినప్పుడు ఆగిపోయాడు. మళ్ళీ ఈయన సంఘం నడిపిస్తున్నాడు. ఇక అద్భుతాలు లేవు, కార్యాలు లేవు, పరిశుద్ధాత్మ క్రియలు లేవు అన్నప్పుడు ఇక అక్కడికి ప్రజలు ఏం కదులుతారు? దేవుని రక్షణ సువార్త యేసు ప్రభు చెప్తున్న దినాల్లో సైతం దేవుని కార్యాలు జోడించాడు. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని పౌలు మహనీయుడు అన్నాడు. సువార్త యేసు సిలువను ప్రకటించడంతో పాటు దేవుని కార్యాలు కూడా పరిశుద్ధాత్మ చేస్తాడు కదా. వీడేమని బోధిస్తాడంటే దేవుడి కార్యాలు ఆగిపోయినాయి అప్పుడే అంటాడు. జీవం లేని సంఘం, ఆత్మ లేని సంఘం. కొంతమంది అలాగే అయిపోయారు.
కొన్ని సంఘాలు ప్రార్థన అంత ప్రాముఖ్యం కాదని బోధించడం మొదలుపెట్టాయి. దుర్బోధలో పడి కొంతమంది సేవకులు భ్రష్టులైపోయారు. నాలుగు రకాలు చెప్పాను. 5వ రకం, కొంతమంది దైవజనులు వయోపరిమితి మించినందున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వయసు మళ్ళినందున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరైతే మొన్న ఘోరమైన తెగులు వ్యాపించిన ఘట్టంలో వందలాది మంది దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సేవకుల కొరత కొంత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వృద్ధులైపోయి సేవకులు సేవ చేయలేని పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళ పిల్లలేమో వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు సేవను వదిలేశారు. ఎన్నైనా ఇవన్నీ వాస్తవాలా కావా? 5వది చెప్తున్నాను, కొంతమంది దైవజనులు ప్రాణాలు కోల్పోయి ఉన్నారు, సంఘాలు మూతబడిపోయి ఉన్నాయి. అట్లా 6వ విషయం చెబుతాను. కొన్ని సంఘాలు ఉన్నాయి, కానీ అందులో ఉన్న కాపర్లు కేవలం జీతగాళ్లే, ఉద్యోగస్తులే. వాళ్ళకి ఆ సమాజాలకే పరిమితం. వాళ్ళు ఆ సమాజంలో ఉన్న వాళ్ళు ఒక మందిరం కడతారు, అందులో ఒక దైవజనుని పిలుస్తారు. ఆ దైవజనుడు వాళ్ళకి ఆ సమాజానికి మాత్రమే సేవకుడు. ఇక ఆ మందిరంలోకి అన్యజనులు వచ్చి కూర్చొని అన్యజనులు వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందే దాఖలాలు లేవు. కొంతమంది ఇలాగా జీతభత్యాలకు అలవాటై ఉద్యోగస్తులుగా ఉండి, ఉద్యోగం అన్నమాట. ఇక సేవకత్వం అంటే ఒక జాబ్. ఏ ఉద్యోగం చదివినోడికి ఏ ఉద్యోగం దొరక్కపోతే ఇక సేవకు ట్రైనింగ్ తీసుకోవటం, పోయి మందిరంలో జాయిన్ అవటం. ఉన్నాయా లేవా? ఇట్లా ఉన్నాయంటే చెయ్యొద్దు. ఎన్ని? 6. కొన్ని సంఘాలు ఉన్నాయి, కానీ అందులో సేవకుడికి పెత్తనం కాదు, పెద్దల పెత్తనం. అందులో సేవకుడు జస్ట్ నామ మాత్రమే. ఇండిపెండెంట్ సంఘాల్లో కూడా ఉన్నాయి, స్వతంత్ర సంఘాల్లో కూడా ఉన్నాయి. ఎట్లాగా ఈ సంఘాల పరిస్థితి ఏంటి? అందులో సంఘ పెద్దలదే పెత్తనం. పాస్టర్ కేవలం నామకార్థం. మళ్ళీ ఏమనంటే ఆ పెద్దలు ఒప్పుకోరు. అందుకని ఆయన పెద్దలకు దాసోహం, ప్రభువుకు దాసుడు కాదు, పెద్దలకు దాసుడు. అలాంటి సంఘం ఎట్లా ముందుకెళ్ళిద్ది? అన్ని జనులు ఆ సంఘంలో ఎలా రక్షించబడతారు? అందులో కాపరి కాదే, కాపరినే గొర్రెలు కాస్తున్నాయే. 7. కొన్ని సంఘాలు అన్యజనుల ఆచారాలను ప్రోత్సహించే సంఘాలు. అన్యజనులు చేసే ఏ ఆచారమైనా సరే అక్కడ దొరికిద్ది. జుట్టు కట్ చేసుకోవడం దగ్గర నుంచి, గుండు కొట్టించుకోవడం దగ్గర నుంచి, స్త్రీకి మొక్కటం దాకా, స్త్రీ బొమ్మను చేసుకొని మొక్కటం దాకా అన్నీ అందులో సౌకర్యవంతంగా దొరుకుతాయి. అన్యజనుల ఆచారాలన్నీ చూడవచ్చు అక్కడ. మళ్ళీ మాది పెద్ద సంఘం, మాది పురాతన సంఘం, మాది ఆనాటి సంఘం, ఈనాటి సంఘం అని వాళ్ళని కదిలించలేము అసలు. స్తోత్రం. ఎన్ని? 8. మచ్చు తునగలాగా ఒక 8 అంశాలు చెప్పాను. మరి ఈ స్థితిలో ఉండి అన్యజనుల రక్షణ ఎలాగా? కొంతమంది నాయకులు ఉన్నారు, మహా గడితే 1 లేక 2 సంఘాలే కడతాడు. ఇంక వాడు సోమరితనం. రాయ్. 5వది, తలాంతు ఉంటుంది, అనుకూలత ఉంటుంది, అవకాశం ఉంటుంది, వెళ్ళొచ్చు. కానీ కాదు, 1-2 సంఘాలు నడిపిస్తా, వారానికో 2 వారాలకో ఒక టూర్ వేసుకుంటా, జీవితాన్ని హాయిగా అనుభవిస్తా, ఖర్చు పెట్టేసేటువంటి స్థితిలో కొంతమంది, కొన్ని సంఘ నాయకులు, కొన్ని సంఘాలకు నాయకులు ఇలాగా. కొంతమంది, ఇది కూడా వినండి, కొంతమంది 10వది చెబుతున్నా, కొంతమంది
దుర్బోధలతోనే కాదు, లోకంతో రాజీ పడిపోయారు. లోకంతో రాజీ పడిపోయి కొంతమంది సేవకులు సాటి సేవకుడికి ఇబ్బంది కలిగించి సాటి సంఘాలను నాశనం చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. కొంతమంది సేవకులు నా మీద కూడా పాపం ఎట్లనన్నా కానీ నన్ను డిస్టర్బ్ చేద్దామని కొంతమంది ఈ పట్టణంలో రాజకీయ నాయకులు కూడా చెప్పుకొని నా మీద, ఫలానా సంఘం వాళ్ళు మీకు ఓటేయలేదండి, మీకు ఓటేపీలా, వాళ్ళంతా వేరేకి ఓటేపిచ్చారు, వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ, పాస్టర్లు పోయి రాజకీయ నాయకులకు చెప్పి వాళ్ళ చేత నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టించాలని. క్యా కర్తే? ప్రభు సెలవు లేకుండా ఎవడైనా ఏం చేస్తాడు? నన్ను గెలకాలని చూసేయడానికి ఎవడన్నా నామరూపాలు లేకుండా నాశనం అయిపోతాడు. నన్ను ముట్టినవాడు నా ప్రభువుని ముడతాడు. నా ప్రభువు నాకు ఏదన్నా తలపెట్టాలి, కానీ నా ప్రభు సెలవు లేకుండా ఎవడన్నా ఏమైనా చేసి బతకగలడా? కానీ ఎలాగైనా సరే కనీసం లోకానుసారుల ద్వారానైనా నన్ను డ్యామేజ్ చేయాలని నా దగ్గరే ఈ సాక్ష్యం ఉంది. నా జీవితంలోనే ఈ సాక్ష్యం. కొంతమంది దైవజనులు వెళ్ళి డబ్బుకు దాసోహమైన వాళ్ళు కొందరు, లోకస్తులతో చేతులు కలిపి సాటి సేవకులను పతనం చేయాలని కొందరు, ఈర్ష్య అసూయ ద్వేషాలతో నిండిపోయి అరే రే 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 ఇది కరెక్ట్ కాదు కదా, ఒక సేవకుడిగా నాకు ఇది సరైన విధానం కాదు కదా, ఇది క్రమం కాదు కదా నా ఆలోచన లేకుండా ఈర్ష్య ద్వేషాలకు లోనై నా సహోదరుడు చేస్తున్నాడంటే నేను వాడుకుంటున్న దేవుడు నన్ను సహా వాడుకోవాలి అనే భారంతో కష్టపడకుండా ఇలా ఈర్ష్యాద్వేషాలతో కొంతమంది, ఇది ఎన్నోది 10వది, ఈ విధంగా అనేక రకాలుగా సేవ పతనమైపోతుంది. దేవుని సంఘము పేరుకి సంఘం లాగుంటుంది, కానీ అది ఒక నామకార్థపు సంఘముగా, ఒక రకంగా చెప్పాలంటే లవోదికయ సంఘముగా మారిపోయిన పరిస్థితి నాడు సంఘంలో ఉన్న దుస్థితి కనపడుతుంది. చాలా బాధాకరం. నా ప్రభు పిల్లలారా, ఇవన్నిటినీ మీకు ఎందుకు ఇంతసేపు చెప్పానంటే మీ గుండెల్లో భారం కలగాలి. కోర్స్ కొంతమందికి ఆ విషయంలో చిత్తశుద్ధి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ గురించి నేనేం ఆలోచించను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పరిపూర్ణని నేను అనుకోను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాగా ఎదిగిన స్థితిలో ఉన్నారని నేను అనుకోను. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఇప్పటికే కాస్త ఆత్మీయతలో ఒక అంతస్తుకు వచ్చిన మీకు తప్పకుండా ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి నేను మీకు చెప్పగోరుతాను ఏమిటంటే, ఎంతోమంది ఈ విధంగా అయిపోయారు, పతనమైపోయారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? 2 చేయాలి. మనం 2 చేయాలి. నంబర్ 1, హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలి. నంబర్ 1, హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలి. నంబర్ 2, దేవుడు చిత్తమైతే, దేవుడు కృప చూపితే నువ్వే దేవుని సేవకి నడుంగట్టాలి. నువ్వొక సైనికుడివై, నువ్వొక సైనికురాలివై అన్యజనుల మధ్యలో దేవునికి సాక్షివి కావాలి. దేవునికి సాక్షురాలుగా నువ్వు మారాలి తల్లి. దేవునికి సాక్షిగా నువ్వు మారాలి. నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం నశించిపోతుందన్న చింత, భారం నీకు ఏ కోశానన్నా ఉంటే ఈ 2 విషయాల్లో నీవు బాధ్యతగా వ్యవహరించాలి. ఏమేంటి చెప్పాను? 2 చెప్పాను. నంబర్ 1, తొందరగా చెప్పండి. చెప్పండి ఏం చెప్పాను? నంబర్ 1, హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ 10 తలుచుకుంటే నీకు ఏడుపు రావట్లేదా? ఇందులో కొంతమంది నువ్వు చూసే ఉన్నావు ఆల్రెడీ. నీ కళ్ళ ముందు కొన్ని స్టోరీలు కనపడతానే ఉన్నాయి, లేవా? సేవకులమని చెప్పుకుంటున్న వాళ్ళు నా మీద వీడియోలు పెట్టలేదా? నా మీద దుర్మార్గులు కొంతమంది వీడియోలు చేస్తే సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళు షేర్లు చేయలేదా? అనేక మందికి పంపిణీలు చేయలేదా? ఎందుకు? ఎవరిని పతనం చేయడానికి? నన్నా?
వాళ్ళకి తెలుసా నా ద్వారా జరుగుతున్న పనిని పాడు చేయడానికి వాళ్ళు నడుం కట్టారని? వాళ్ళకి తెలుసా తమ సహోదరుడి మీదే కత్తి దూశారని? వాళ్ళకి తెలుసా ఒక వ్యక్తి మీద అనుకొని దేవుని సంఘం మీదనే కత్తి దూశారని తెలుసా? ఇది మీకు తెలుసుగా? నాలాంటి అభాగ్యులు ఎంతమందో. మరి వీళ్ళని ఏమందాం మనం? నాణ్యమైన దైవజనులు అందామా? సాతాను చేతిలో కీలు బొమ్మలు అందామా? మరి వీళ్ళని చూసినప్పుడు బాధ కలగదా? గుండె పగలదా? మరి అట్లా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని, మీ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల గురించి ముందు చెప్పేస్తాను నేను మీకు. వాటిని గురించి నువ్వేం కలత చెందొద్దు. తగిన కాలం ముందు తప్పకుండా మొత్తాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకమని దేవుడు మనతో ముందే మాట్లాడున్నాడు. ఈరోజు మనం ప్రార్థించొద్దా? మన గుండె బాదుకోవద్దా? మన కళ్ళు కన్నీళ్లు గారొద్దా? 11వ చెప్తా, రాసుకో. 10 చెప్పాను కదా, 11వది. కొంతమంది సేవకులు బాగానే ఉంటారు, కానీ సేవకుల పిల్లల వల్ల కొంతమంది పతనం అయిపోయారు. పిల్లలు తెచ్చిన చెడ్డ సాక్ష్యం వల్ల, పిల్లలు తీసుకొచ్చిన అవమానాల వల్ల, పిల్లలు బతికిన చెడుతనం వల్ల కొన్ని సంఘాలు మూతబడిపోయాయి. పాపం దైవజనుడు మంచోడే, కానీ పిల్లలు చేసిన ఇబ్బందికరమైన చెడుతనం వల్ల తండ్రికి అవమానం వచ్చి తండ్రిని జనం లెక్క చేయక సంఘాలు మూతబడిపోయినాయి. 11, 12 కొన్ని సంఘాలు ఎలా తేడా పడ్డాయో తెలుసా? కొంతమంది దుర్మార్గులు బయలుదేరి ఒక దిక్కుమాలిన పథకాన్ని రూపొందించి, మతోన్మాదులు కొంతమంది కుట్ర చేసిన దుర్మార్గంలో మీకు తెలుసా 1000 మంది సేవకులు బలైపోయారు గత 4-5 ఏళ్ల క్రితం. 4-5 కాదు, ఒక 7-8 ఏళ్ళు అవుతుందేమో అనుకుంటున్నాను. అవునా? ఎన్నయ్యా? 8 ఏళ్ల క్రితం 1000 మంది దైవజనులు బలైపోయారు. వాళ్ళ మాయ మాటలు నమ్మి వీళ్ళు సంఘంలో ఉన్న విశ్వాసుల చేత కట్టించి దైవజనులు బలైపోయారు. ప్రియులారా, మంచి ఆత్మీయత కలిగిన వాళ్ళు బలైపోయారు. 12వది. ఇప్పుడు ఇవన్నీ గుండెలు బాదుకొని ఏడవలసిన విషయాలు కదా. మీకు కనబడట్లేదా కొన్ని మందిరాలుగా పాడుపడిపోవటం? మీకు కనబడట్లేదా మందిరాలకు పెద్ద పెద్ద తాళాలు వేసి ఉంటాం? మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు మీకు ఒక శుభవార్త. దేవుని కృపను బట్టి ఇలాగ ఇచ్చిన పిలుపుని గుర్తించి కొంతమంది ఇప్పటికే సిద్ధపడి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి సెమినార్లోనికి అనేక మంది రావడానికి సిద్ధపడ్డారు. దాదాపు ఒక 50 నుంచి 60 మంది దేవుని సేవకు ముందుకు వచ్చి లైన్లో ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది సెమినార్. నా గుండెల్లో దేవుడు ఉంచిన భారాన్ని నా బిడ్డలకు కూడా నేర్పించి, ఆ బిడ్డలకి పంపిణీ చేసి, వాళ్ళని హెచ్చరిస్తూ, జాగ్రత్త చేస్తూ, దేవుని కృపను బట్టి ఇప్పుడు ఒక 180 నుంచి 200 ప్రాంతాల్లో అన్యజనుల మధ్యలో దేవుని పరిచర్య స్టార్ట్ అయింది, జరుగుతుంది. నెల సేవకుల సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళకి బోధించుకుంటా వస్తున్నాను. అయ్యా జాగ్రత్త, స్త్రీలతో జాగ్రత్త, అమ్మా సేవకురాళ్ళు పురుషులతో జాగ్రత్త, మీ సాక్ష్యం జాగ్రత్త, ధనాపేక్ష కలిగి ఉండొద్దు, సోమరులుగా ఉండొద్దు, నిష్ఫలులుగా ఉండొద్దు, గర్వహృదయులుగా ఉండొద్దు, ఇలా ఉండండి అని గత కొంతకాలంగా చెప్పుకుంటా దేవుని కృపను బట్టి పరిచర్య చేసుకుంటా ఈరోజు ఒక్కొక్క దైవజనుడు 2-3 ప్రాంతాలకు వెళ్ళి దేవుని పని జరిగిస్తూ ఉన్నారు. ఒక్కొక్క దైవజనుడు 2-3 సంఘాలు కట్టారు. కొంతమంది అయితే 5-6 సంఘాలు కట్టారు. ఆ విధంగా ఇప్పుడు దాదాపు చిన్నగా ఒక 200 ప్రాంతాలకు వ్యాపిస్తూ ఉంది దేవుని పని. అందులో భాగంగానే మరికొంతమంది దేవుని సేవకు నడుం కట్టారు. వాళ్ళు మీలాగే కష్టపడి పని చేసుకునే వాళ్ళే, వాళ్ళు మీలాగా జాబ్ చేసుకునేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, అన్ని బాధ్యతల్లో ఉన్నవాళ్లే, కానీ నశించిపోతున్న ఆత్మల భారం కలిగి దేవుని పని చేయటానికి ముందుకు వచ్చారు. వాళ్ళు ఒట్టిగా వస్తే సరికాదు, వాళ్ళ కోసం చేతులు ఎత్తే వాళ్ళుగా మనం ఉండాలి. అయ్యా
యథార్థవంతమైన సత్య సంబంధమైన నీతియుక్తమైనటువంటి సేవకులను లేవనెత్తు. వాళ్ళని చక్కగా తీర్చిదిద్దు. వాళ్ళకి కావలసిన సమస్తము సమకూర్చు ప్రభువా. కొద్ది రోజులు వాళ్ళని నా దగ్గరే ఉంచి వాళ్ళకి ఆహార ఏర్పాట్లు కూడా చూసుకుంటూ కొద్ది రోజులు వాళ్ళకి ఈ బైబిల్ పరమైనటువంటి సేవాపరమైన అవగాహన కల్పించాలని నిర్ణయానికి వచ్చాను. నేను ఒక్కడనే తిరిగితే కొన్ని ప్రాంతాలు మరి కొంతమందిని ప్రభావితం చేసి దేవుని పరిచర్య కొరకు పంపితే మరికొన్ని ప్రాంతాలు ప్రభావితం అవుతాయని నా ఆశ. నేను మీలాగా పనిచేసుకుంటా దేవుని సేవకు వచ్చానండి. ఒకవేళ నేను కూడా ఇప్పటికీ నేను కూడా పనిచేసుకుంటా ఉంటే నా చేతుల ద్వారా రక్షణలోకి వచ్చిన దాదాపు 40 నుంచి 50 వేల ఆత్మలు చూడగలిగేవాడిని కాదు కదా. గనుక నా బిడ్డలుగా నా ఉపదేశం అనేక సంవత్సరాలుగా పొందుతున్న మీరు సహా బాధ్యతను తెలుసుకోండి. ఏ పొద్దు పైపైన నాసిరకం భక్తి చేయవాకండి. రోషం కలిగిన భక్తి చేయండి. దేవుని కోసం బతకడానికి నడుం కట్టండి. ఎంతోమంది నశించిపోతున్నారు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబాలు కూలిపోతున్నాయి. మన కళ్ళ ముందు అన్ని జనులు వ్యసనాల ద్వారా, కొందరు ఆత్మహత్యల ద్వారా, కొందరు నిజమునకు దేవుడు కాని వాటిని విశ్వసించి కొందరు, ఎంతోమంది జీవితాలు మన కళ్ళారా పాడైపోతున్నాయి. చూడట్లేదా? కాబట్టి ఇందులో మన బాధ్యత తీసుకుందాం. మన వంతు భారంగా మనం ప్రవర్తిద్దాం. ఇంతేనండి, ఇంకేం చెప్పదలుచుకోలేదు నేను. సింపుల్, అంతే. ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి సేవకుల సెమినార్, తండ్రి సన్నిధి సేవకుల సెమినార్ కోసం ప్రార్థన చేయండి. అంతేకాదు, ప్రార్థన చేయటమే కాదు, దేవుడు నిన్ను పిలిస్తే, నీకు ఆ భారం ఇస్తే, నీవు సహా దేవుని సేవ చేయడానికి నడుంగట్టు. దేవుని కోసం ఫలించడానికి నడుంగట్టు. బైబిల్ చదువు, అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథం చదువు, పట్టుబట్టి చదువు. ఎందుకంటే ఒకవేళ దేవుని పనికి మనం వస్తే, మనం నడవాలన్నా, అనేక మందిని నడిపించాలన్నా ఈ బైబిల్ గ్రంథమే దిక్కు మనకి. ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళే కాదు, లైవ్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వచ్చున్నారు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సోదరులారా, మీలో ఎంతమందికి చిత్తశుద్ధి ఉందో, ఎంతమందికి దేవుని ఆత్మల కొరకు భారం ఉందో మీరు రుజువు చేసుకోండి. మీ ప్రాంతాలు ఒక్కసారి కళ్ళెత్తి చూడండి. కొన్ని మందిరాలు మూతబడి నీకు కనపడట్లేదా? కొన్ని మందిరాలకు ఇంతంతలో తాళం కప్పలేసి కనపడట్లేదా? కొన్ని మందిరాల్లో సేవకుల సాక్ష్యాలు ఇబ్బంది అయిపోయి పరిచర్యలు భ్రష్టు పట్టలేదా? మరి నువ్వు బాధ్యత లేకుండా, నడుంగట్టకుండా, కనీసం ప్రార్థించకుండా, నీ వంతుగా నువ్వు ఆత్మల సంపాదన కోసం నడుంగట్టకుండా ఒట్టిగా ఉండిపోతే ఎలా తమ్ముడు? ఎలా చెల్లి? మన స్వార్థం కోసం బతుకుదామా? మన సుఖాల కోసం, మన సంతోషాల కోసం, మన సౌఖ్యాల కోసం మనం బతుకుదామా? అయ్యో, దేవుని రాకడ వస్తుంది కదా, ఇంకా కొన్ని సంవత్సరాలే కదా, అంత్యదినముల అంతంలో ఉన్నాం కదా మనం, ఇంకా కొద్ది రోజులే కదా, ఆయన రాబోతున్నాడు కదా, మనం జాగ్రత్త పడాలి కదా, అనేక మందిని కదిలించాలి కదా. చాలా వేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నా, కన్నీళ్లతో మాట్లాడాలి. ఆ దుఃఖాన్ని అణుచుకొని నేను మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి లైవ్ ద్వారా వీక్షించేవారు, ఇక్కడ కూర్చున్నవారు, తర్వాత ఈ విషయాలను వినబోయే వాళ్ళు చాలామంది ఉంటారు. దాదాపు 60 నుంచి 70 వేల మంది ప్రజలు ఈ ఉపదేశాన్ని వింటారని నాకు తెలుసు, మీకు తెలుసు. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైంది ఎంతమంది వింటారో. ఇంతమంది విన్న వాళ్ళలో కనీసం కొందరైనా ఆలోచించకపోతారా అన్న ఒక ఆశ నాది. కొంతమంది అయినా రోషంతో నడుం కట్టకపోతారా అని ఒక ఆశ. కొంతమంది అయినా తమ బాధ్యతను ఎరగకపోతారా అన్న ఒక ఆశ. కొంతమంది అయినా ఆత్మల కోసం అంగలార్చకపోతారా అన్న ఒక ఆశ. కొంతమంది అయినా దేవుని పని కోసం తమను తాము అప్పగించుకోరా అని ఒక ఆశ. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము గలిగి సువార్త గింజలు, భారము గలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో
చల్లిడి వారిని దున్నిన ఎదలో చల్లిడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయు. తెల్లబారిన పొలమును జూచి, తెల్లబారిన పొలం అంటే ఏంటి తెలుసా? కోతకు సిద్ధమైన పొలం. అంటే 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 కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు అన్నాడు కదా. కోత సిద్ధమే కానీ కోసేవాళ్ళు లేరు. తెల్లబారిన పొలమును జూచి, తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. చాలా ప్రాంతాల్లో అన్ని జనుల మధ్యలో ద్వారాలు తెరవబడ్డాయి, కానీ ఆడికి పంపడానికి వెతికితే నాయకులు లేరు. అందుకే మళ్ళా పిలుపునిస్తే కొంతమంది లైన్లోకి వచ్చారు. వాళ్ళని సిద్ధపరచుకోవటానికి నడుం కట్టాను. నా కోసం ప్రార్థన చేయండి. నా ఆత్మీయత కోసం, నా హెల్త్ కోసం, నా చేతిలో ఆర్థిక సమృద్ధి ఉండునట్లు మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి అన్నీ చూసుకోవాలని నా ఆశ. వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళకి తరబీదునివ్వాలనే ఆశ. కాబట్టి దానికి అయ్యే సమస్త ఖర్చు మన సంఘమే భరించాలి, మనమే భరించాలని నా ఆశ. ఎందుకంటే ఇక్కడ తయారవుతుంది మన బిడ్డలే కాబట్టి, మనలోని కొందరు కాబట్టి. వాళ్ళని సిద్ధపరచుకున్నాం అనుకో, అన్ని జనుల్లో కొన్ని ప్రాంతాలకు పంపించవచ్చు. పరమత దూషణ చేయకుండా, ఇతరుల మనోభావాలకు అభ్యంతరం కలగకుండా వాళ్ళకి సువార్త చెప్పి, ఆత్మలను రక్షించి, సంఘాలను కట్టి, దేవుని పని జరిగించే యోధులు. కొంతమంది స్టార్టింగ్లో ఎగతాళి చేశారు, ఇక్కడ నుంచి లేచి వెళ్ళి సంఘాలు కట్టి సంఘాలు అయ్యి అని. వాళ్ళు చూస్తూ ఉండగానే 180 నుంచి 200 ప్రాంతాలకు వెళ్ళిపోయింది పని. ఒకప్పుడు ఇక్కడ ఒక్కటే ప్రభు వల్ల, ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఇదే తండ్రి సన్నిధి బృందమే అనేక ప్రాంతాల్లో ప్రభు వల్ల ఆదివారం తీసుకునేటట్టు దేవుడు చేశాడు. చేయడంటారా? ఇప్పుడు పూనుకున్న కార్యాన్ని కూడా, ఇప్పుడు పూనుకున్న కార్యాన్ని కూడా దేవుడు దిగ్విజయం చేయడంటారా? మరి మీరు నడుం కట్టరా? మీరు బాధ్యతను తెలుసుకోరా? మీరు కన్నీరు విడవరా? మీరు ఆలోచించరా? అంతేనండి. ఇవాళ ఇంతకుమించి ఏం చెప్పాలనుకోవాలా నేను. చూడండి, మూతబడ్డ సంఘాలు చూసి మీ గుండెలు బాదుకోవాలి. అన్ని జనుల్లో ఒక్క మందిరం కూడా లేకపోవటం మీకు కంటపడినప్పుడు, దేవా ఇది ఎక్కడి దారుణం ప్రభా, వీళ్ళ గతి ఏమిటి అని మీ కన్నీళ్ళు ఉండాలి. ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి. కనీసం నువ్వు సేవకుడిగా, సేవకురాలుగా చేయకపోయినా చేసేవాళ్ళకి సహకారిగానన్నా ఉండొచ్చు కదా. చేసేవాళ్ళకి సహకారిగా. ఇప్పుడు నాకు సహకారులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఆడపిల్లలు పరిచర్యకు సిద్ధపడ్డారు, చాలామంది మగపిల్లలు పరిచర్యకు సిద్ధపడి ఒక ఆదివారం రోజు దాదాపు 2000 మంది పరిచారకులు పరిచర్య చేస్తూ ఉన్నారు. అంతమందికి 2 ఆరాధనల్లో ఇన్ని వేల మందికి సమాధానం చెప్పాలంటే, ఆహారం వండే దగ్గర నుంచి, వడ్డించే దగ్గర నుంచి, వాళ్ళ వాహనాల్ని క్రమంలో పెట్టే దగ్గర నుంచి, ట్రాఫిక్ కంట్రోల్ చేసే దగ్గర నుంచి, పరిచర్యలు. మరి కనీసం ఆ పరిచర్యకన్నా రావాలి కదా. సండే ఒక పూట ఆ 10:30 ఆ 11ంటికి వచ్చి ఆ 2 గంటలు కూర్చొని వెళ్ళిపోకపోతే
కనీసం ఆదివారం అన్న ఒక అడుగు ముందు వచ్చి ఆ పరిచర్యలో, అన్న నేను కూడా ఏదన్నా పరిచర్య చేస్తానన్నా, నాకు కూడా ఎక్కడన్నా అవకాశం ఏంటి అన్న, అక్క నేను కూడా పరిచర్య చేస్తానక్క, నాకు ఎక్కడన్నా అవకాశం ఏంటి అక్క, ఇందులోనన్నా నన్ను ఉంచండి అక్క. ఒట్టిగా వచ్చి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు, ఏదో ఒక పరిచర్య చేయాలని ఆశగా ఉంది అని అడిగారా? ఎప్పుడన్నా ఆశించారా? మీరు చెయ్యరు, కానీ చేసేవాడికి చెయ్యందించాలి కదా, అవునా కాదా? లేకపోతే మనది ఏం ఆత్మీయత? చెప్పండి. యేసయ్య గురించి తెలియకపోతే నశించిపోతారా పోరా? యేసయ్య గురించి వాళ్ళకి అందకపోతే ఏమైపోతారు? తీర్పులోకి వస్తారా రారా? ఈరోజు మనకి దొరికాడు కాబట్టి ఈరోజు ఎన్ని కలతలైనా మనం ధైర్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఆదరణగా ఉన్నాం, మన జీవితానికి ఒక అర్థం కలిగి బతుకుతున్నాం. మరి సమాజానికి ఇది లేదు కదా. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రార్థించండి. నేను ముగిస్తున్నా. లైవ్లో వీక్షించే వాళ్ళు సహా ఆలోచించండి. ఒట్టిగా విని వదిలేస్తే చేయగలిగింది ఏమి లేదు. అలా వదిలేయరని నా నమ్మకం. నా బిడ్డలు ఆలోచన చేస్తారు, కనీసం ప్రార్థన చేస్తారు, పరిచర్య కన్నా సమర్పించుకుంటారని నా నమ్మకం. సిద్ధపడండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన ప్రార్థన దైవజనుడు ప్రార్థిస్తాడు. అందరం ఏకీభవించుదాం. స్తోత్రములు 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 తండ్రి. ప్రేమ కలిగిన మా దేవ, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు ఈ వేళ మా అందరితో మీరు మాట్లాడి, కొంతమంది దైవజనుడు ప్రార్థన చేస్తా ఉంటే బయటికి వెళ్తా ఉన్నారు. నేను చాలాసార్లు గమనించాను, బయటికి వెళ్ళి నిలబడతా ఉన్నారు, వాళ్ళకి ఆశీర్వాదం దక్కదు. ఈ ప్రేయర్లో ఏకీభవించండి, ప్రేయర్లో ఏకీభవించండి. అంటే నా